ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘమందరికి, ప్రతి వారికి, పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న హెచ్ఎఫ్ తగ్గించాలి కదా కొంచెం. నో రీక్యాప్స్. డైరెక్ట్గా వర్తమానంలోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఆలస్యం కాస్త ఇబ్బందిగా మారిపోతుంది. సో కాబట్టి నా వి గోయింగ్ టు సీ, మనం ఇప్పుడు చూడబోతున్న సంగతులు ఏంటి అంటే ద మార్క్స్ ఆఫ్ ద గాడ్లీ పేరెంట్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దాదాపు 2 వారాల నుంచి చెప్దాం అనుకున్నాను, అలాగా సమయం గడిచిపోతూనే ఉంది. కాబట్టి ఈరోజు దీన్ని ఎలాగైనా ఫినిష్ చేయాలి, టైంకి ముగించాలని 2 దృష్టిలో పెట్టుకున్నాను. కొద్ది స్పీడ్గానే వెళ్తాను. హల్లెలూయా. సరిగా అందరు వినాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని కోరుతున్నాను. ద మార్క్స్ ఆఫ్ ద గాడ్లీ పేరెంట్స్. ఎంతమందికి గాడ్లీ పేరెంట్స్గా ఉండాలని ఆశ ఉంది? ఓకే. ఎంతమందికి గాడ్లీ చిల్డ్రన్గా ఉండాలని ఆశ ఉంది? నిజంగా ఉందిరా? నిజంగా ఉందా మీకు? నేనేమడిగాను? గాడ్లీ చిల్డ్రన్, దైవికమైన పిల్లలుగా ఉండాలని ఆశ ఎంతమందికి ఉంది? రైట్. హల్లెలూయా. సో స్ట్రైట్లీ వి గెట్ ఇన్ టు ద మెసేజ్. మన వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. గాడ్లీ పేరెంట్స్కి ఉండవలసినటువంటి సంగతులు. ప్రియులారా, ఒక మాట చెప్తాను దీనికి ముందు. గాడ్లీ పేరెంట్స్గా మీరు ఉండగలిగితే కనుక, ఆమేన్. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఆ మాట వినగానే నాకు భలే నచ్చింది ఆ మాట. మీ అందరి విషయంలో ఈ కృపను నేను వేడుకున్నాను. ఏంటి అంటే ఆయన అంటాడు, మన ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా ఒక ట్యాబర్నికల్గా ఉండాలి అన్నాడు. ఆ మాట నాకు బుల్లెట్లా దూసుకెళ్ళిపోయింది నా గుండెల్లోకి. ఎవరైనా ఉన్నారా? సరిగా ఏంటది? అర్థం అవ్వలేదు కదా చాలామందికి. ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా ఒక ప్రత్యక్ష గుడారముగా ఉండాలి అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కమాన్. హల్లెలూయా. వాట్ ఏ బ్యూటిఫుల్ అనిపించింది నాకు. ఆమేన్. ప్రతి వారి ఇల్లు ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యక్ష గుడారములాగా ఉండాలి. ఆ రోజుల్లో ఒకే ఒక్క ప్రత్యక్ష గుడారం, మిగతా గుడారాలన్నీ ఇశ్రాయేలు గుడాలు. కానీ ఈ దినాలలో ప్రతి క్రైస్తవ గుడారం, ప్రతి క్రైస్తవుని ఇల్లు ఒక ప్రత్యక్ష గుడారముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఎవరికైనా చెయ్యతో హోమాన పాడికండి, కొద్ది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ కుటుంబం ఒక ప్రత్యక్ష గుడారముగా ఉండాలి. ఆ ప్రత్యక్ష గుడారములోంచి క్రీస్తు ప్రత్యక్షపరచబడుతూనే ఉండాలి. ఆ ప్రత్యక్ష గుడారములో ఎప్పుడు దేవుని మహిమ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రత్యక్ష గుడారంలో దొరికే క్రీస్తు యొక్క క్షమాపణ మన ఇంట్లో దొరకగలగాలి. క్రీస్తు ప్రేమ మన ఇంట్లో దొరకగలగాలి. అక్కడ దొరికే ఆతిథ్యం మన ఇంట్లో దొరకగలగాలి. కమాన్ ఫాస్ట్. అక్కడ దొరికే ఆతిథ్యం ఏంటో తెలుసా? సముఖపు రొట్టెల బల్లతో ఉంటుంది. అక్కడ దొరికే ఆతిథ్యం మనకు దొరకాలి. ఆ రోజు ట్యాబర్నికల్లో వెళ్ళే వారికి ఏం దొరుకుతుందంటే దీపవృక్షం దొరికింది అనగా మన ఇళ్ళల్లో పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి. ఆ లోపలికి వెళితే ధూప వేదిక ఉంది. మన ఇంటికి వచ్చిన వారి కొరకు ప్రార్థన మన ఇంట్లో ఉండాలి. కమాన్. ఆమెన్. కొర్నేలు ఇల్లులాగా మన ఇల్లుని దీవించబడులాగన. ఆమెన్. ట్యాబర్నికల్గా మీ ఇల్లు దీవించబడును గాక. ఈ మాట చాలా లోతైన మాట. ఎంతమంది రిసీవ్ చేసుకోగలిగారో నాకు తెలియదు, కానీ దేవుని అడగండి. దేవా, ఆ రోజు ఒక్క గుడారమే ప్రత్యక్ష గుడారం. ఈ రోజు మా గుడారాలన్నీ ప్రత్యక్ష గుడారముగా ఉండాలి. కమాన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ గేటు ప్రాంగణముగా ఉండును గాక. మీ హాల్ పరిశుద్ధ స్థలముగా ఉండును గాక. మీ ప్రార్థన గది లేదా మీ బెడ్రూమ్ అతి పరిశుద్ధ స్థలముగా ఉండును గాక. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రతి వారి ఇల్లు ఒక ట్యాబర్నికల్గా ఉండగలిగితే, ఒక ప్రత్యక్ష గుడారంలో ఉండగలిగితే అక్కడికి వచ్చే వారికి క్షమాపణ దొరుకుతుంది. అక్కడికి వచ్చే వారికి ఆతిథ్యం దొరుకుతుంది. అక్కడికి వచ్చేవారు దేవుని అభిషేకాన్ని చూడగలుగుతారు. అక్కడ వచ్చేవారు దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోగలరు. అక్కడ క్షమాపణ దొరుకుతుంది. మీకు అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. మన ఇళ్ళలో క్షమాపణ దొరుకుతుందా? దీన్ని నేను వివరంగా అడగాలంటే చాలా టైం తీసేసుకుంటుంది. ఐ హ్యావ్ టు కంప్లీట్. కొంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తున్నాను. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. బహుశా మీ గుండెలో ఆశ ఉందేమో, దేవా నా చిన్న ఇల్లు. ప్రియులారా, ఒక మాట చెప్పండి. నీ ఇంట్లో ఖరీదైన వస్తువులు ఉన్నాయా లేదా ముఖ్యం కాదు. నీ ఇంట్లో వస్తువులు విలువైన ఉన్నాయా లేదని తెలియదు కాదు. నువ్వు వాడుతున్న స్టవ్ పాతదే కావచ్చు, నువ్వు తింటున్న కంచాలు పాతయే కావచ్చు, నువ్వు తాగుతున్న మంచినీళ్ళు తాగే గిన్నెలు లేకపోతే ఆ గ్లాసులు వంకలు తిరిగిపోయి కావచ్చు, ఎప్పుడో పురాతనమైన సిల్వర్ కావచ్చు,
కాకపోవచ్చు, అప్డేటెడ్ కాకపోవచ్చు, అధునాతికమైన వస్తువులేవి నీ ఇంటిలో ఉండలేకపోవచ్చు, కానీ నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటే, దేవుని మహిమ ఉంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ప్రసన్నత ఉంటే నీ ఇల్లే ఒక ప్రత్యక్ష గుడారంగా ఉంటుంది. ఈ మాట మీలో ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు. ఏం పాస్టర్ గారు అంత స్పీడ్గా చెప్తున్నారు? ఏం చేయను మరి. హల్లెలూయా. మనలో ప్రతి వారు ఎంతమంది ఆశపడుతున్నారు? ఈ మాట ఎంతమందికి టేస్ట్గా అనిపించింది నాకు తెలియదు, కానీ నా గుండెల్లోకి దూసుకు వెళ్ళిపోయింది. నేను నడి రోడ్డు మీద నడుస్తున్నా, చేతులు ఎత్తి కన్నీళ్లు కార్చకుండా ఉండలేకపోయాను. దేవా, మా పొర్లిపాలెంలో సుజాత నగర్లో ఉన్న ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఇల్లు ఒక ప్రత్యక్ష గుడారముగా ఉండగలగాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో మేమే యాజకులముగా ఉండగలగాలి. అక్కడ ధూపము ఆగిపోకూడదు, అక్కడ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అక్కడ సముఖపు రొట్టెల పల్ల ఉండాలి, దేవుని మహిమ నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలంటే ప్రతి ఇల్లు ఒక గుడారముగా ఉండాలి. మునుపటి మందిరము యొక్క మహిమ కంటే ఈ కడపటి మందిరం యొక్క మహిమ అధికముగా ఉండదని చెప్పబడినట్లుగా ప్రతి గుడారం ఒక స్వస్థతశాలగా ఉండాలి. ప్రతి గుడారములో ప్రార్థన దొరకాలి, క్షమాపణ దొరకాలి, ఆతిథ్యం దొరకాలి, దేవుని మహిమ దొరకాలి. ఇలా చెప్తాను. ఆమేన్. నేను కోరుకుంటున్నాను, మా ఇంటి గేటుని ఎవరైనా ముట్టుకోగానే దేవుని సన్నిధిని అనుభవించాలి అని. నీ ఇంటి తలుపుని ఎవరైనా ముట్టుకోగానే దేవుని సన్నిధిని వారు అనుభవించగలగాలి. ఎంతమందికి ఆశ ఉందండి? ఆమేన్, హల్లెలూయా. అడగలవా? దేవా, నా చిన్న ఇల్లును నీ ఇల్లుగా మార్చేయి ప్రభువా, నా చిన్న ఇల్లును బేతేలుగా మార్చేయి. మేబీ అది రెంటెడ్ హౌసే కావచ్చు. ఆమేన్. కమ్ ఆన్ హల్లెలూయా. ఒక మాట రాయబడి ఉంది. రాము గారు నా వైపు చూస్తున్నారా? మీరు ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం పట్టించుకోద్దు. మిమ్మల్ని అడిగాను నేను. రాము గారు మిమ్మల్ని వినాలి, వాక్యం వినాలి. ఆమేన్. ఒక మాట చదువుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట భలే అనిపించింది. అంటే ఇంగ్లీష్లో ఎంత బాగుంటుందండి. అండ్ ఇట్ వాజ్ నాయిస్డ్ that Jesus was in the house. Oh, hallelujah. ఆమేన్, హల్లెలూయా. అంటే తెలుగులో అంత తృప్తిగా లేదు, అందుకని చెప్పలేదు. కానీ ఇది మార్కు సువార్త 1-2 వచనం. తెలుగు ఇంగ్లీష్లో 1వ వచనంలో ఉంది, తెలుగులో 2వ వచనంలో ఉందనుకుంటా. ఆమె ఇప్పుడు మీరు తెరవసలేదు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. ఆమేన్. అక్కడ ఒక విషయం వ్యాప్తి చెందిందంట. లిసన్ కేర్ఫుల్లీ. అమ్మా వింటున్నారా? బ్రదర్స్ వింటున్నారా? అక్కడ ఒక విషయం నాయిస్ అయిందంట. నాయిస్ అంటే బ్రదర్, నాయిస్ అంటే పెద్ద గోల. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే అందరూ మాట్లాడుకునే ఒక టాపిక్ గా అయిపోయింది, పెద్ద నాయిస్ అయిపోయింది, అది పెద్దగా ప్రబలింపబోయి పడిపోయింది. ఇంకోలా చెప్పన, ఆ మాట వ్యాప్తి చెందింది. ఏంటి వ్యాప్తి చెందిందంటే ఆ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న వార్త వ్యాప్తి చెందింది. గుడ్డివారు, మూగవారు, కుంటివారు ఆ ఇంటికి తీసుకొని రాబడ్డారు. అందరినీ యేసు ప్రభు స్వస్థపరిచాడు. మిక్కిలి ఆనందం కలిగింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కమ్ ఆన్ చర్చ్, ఆమేన్. మీ అందరి ఇళ్ళల విషయంలో ఈ నాయిస్ కలుగునుగాక, ఈ నాయిస్ కలుగునుగాక. పొర్లిపాలెంలో మీ చుట్టుపక్కల ప్రాంతంలో మీరుంటున్న అపార్ట్మెంట్లో ఒక నాయిస్ కలుగునుగాక. ఏంటి ఆ నాయిస్ అంటే? ఆ ఇంట్లో ఖరీదైన వస్తువులు లేవేమో కానీ, ఆ ఇంట్లో డబ్బులు లేవేమో కానీ, ఆ ఇంట్లో తినడానికి తిండి లేదేమో కానీ, ఆ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న నాయిస్ వ్యాప్తి చెందునుగాక. మీరు అల్లి చెప్పే విధానమే తెలుస్తుంది. మీరు ఇక్కడ లేరు కొంతమందిని. హల్లెలూయా. ఎంతమందికి డిజైర్గా ఉంది ఈ మాట? ఆమేన్, హల్లెలూయా. నేనైతే కోరుకుంటున్నాను, ఆ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న వార్త ప్రబలునుగాక, వ్యాప్తి చెందునుగాక. లెట్ ఇట్ బి నాయిస్డ్ ఇన్ ద విలేజ్, లెట్ ఇట్ బి నాయిస్డ్ ఇన్ ద సిటీ, అండ్ లెట్ ఇట్ బి ద నాయిస్డ్ ఇన్ ద హోల్ నేషన్. జీసస్ ఈస్ ఇన్ దట్ హౌస్. ఆమేన్. ఎప్పుడైతే ఇది నాయిస్గా మారుతుందో, దుఃఖములో, కన్నీటిలో, ఆవేదనలో ఉన్న వారందరూ ఆ ఇంటి దగ్గరికి వస్తారు. ఆమేన్. అక్కడ రాయబడిన మాట, ఇల్లు కిక్కిరిసిపోయింది, జనాలతో నింపబడిపోయింది. కాబట్టి ఒకటి తీసుకొచ్చి పైకప్పు ఇప్పి మరి యేసు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చారు. వై ద హౌస్ వి ఫిల్ విత్ సిక్ పీపుల్. ఎందుకు ఆ ఇల్లు రోగగ్రస్తులతో నిండిపోయింది అంటే అక్కడ ఆనందం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఎందుకంటే స్వస్థపరుచు నజరేయుడైన
నజరేయుడైన యేసు ఆ ఇంట ఉన్నాడన్న వార్త వ్యాప్తి చెందింది. ఇట్ వాజ్ నాయిస్, జీసస్ ఇన్ ద హౌస్. హౌ బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్. డేవిడ్ బ్రదర్ కొత్త ఇల్లు కడుతున్నారు. ఈ మాట మీ ఇంటికి నెరవేరాలని నేను కోరుతున్నాను. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక నాయిస్ రావాలి. డేవిడ్ బ్రదర్ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న, నీ అపార్ట్మెంట్లో యేసు, నీ ఇంట్లో యేసు ఉన్నాడన్న వార్త నీ అపార్ట్మెంట్లో వ్యాప్తి చెందునుగాక, నీ గ్రామంలో వ్యాప్తి చెందునుగాక. కమాన్ కమాన్, అంతేనా? దానికి ఆమెన్, అంతేనా? ఒక చెప్పనా, మనం ఎంత తింటామంటే మన ఆకలిని బట్టే కదా. ఎంత తింటామంటే మన ఆకలిని బట్టే. మనకు ఆకలే లేదనుకోండి, 2 ముద్దలు తినేసి ప్లీజ్ చాలు అంటాం. ఆకలి ఎక్కువ ఉందనుకోండి, ఈట్ మోర్. ఆమేన్. ఆకలితో ఉన్నవాడు ఫుడ్ గురించి మాట్లాడగానే పెట్టవా పెట్టవా అని ఎదురు చూస్తాడు. కడుపు నిండోడు ఓకేలే, సరే సరే ఇప్పుడు కాదులే మరొకసారిలే. ఆమేన్. సరే, దైవజనుగా చెప్పాలంటే ఇలా అన్నందుకు ఏమైనా ఇబ్బంది కొట్టి క్షమించండి. దైవజనుడిగా ఇప్పుడు ఈ క్షణంలో ఈ మాటను బట్టి ఆకలి కలిగిన ప్రతి వారి మీదకి దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన కృపాతిశయమును బట్టి మనసారా నా దేవుని సింహాసనం ఎదుట ప్రణమిల్లి ఆయన పాదాలు పట్టుకొని ముద్దాడి మీ అందరి పక్షాన, ఆకలి కొన్న మీ అందరి పక్షాన ప్రభుని వేడుకుంటున్నాను. ఒక నాయిస్ కలుగునుగాక, ఒక అలజడి కలుగునుగాక, ఒక మాట ప్రబలునుగాక. ఆ ఇంట యేసు ఉన్నాడు అన్న వార్త ప్రబలి అనేక మంది దుఃఖములో కన్నీటిలో ఉన్నవారు నీ ఇంటిలోనికి వచ్చి ఆనందాన్ని పొందుదురు కాదా. అది అద్దిల్లు అయినా, అది కమ్మలిల్లు అయినా, ఇంట్లో ఖరీదైన వస్తువులు లేకపోయినా, అది చిందరవందరగా ఉండే ఒక స్లమ్ లాగా, స్లమ్ ప్లేస్ లాగా ఆ ఇల్లు ఉన్నప్పటికీ కూడా గాడ్ బ్లెస్ యూ విత్ దిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ, ఎంతమందికి ఈ మాట కావాలి, ఎంతమందికి ఈ మాట కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రైజ్ ది లార్డ్, ఏ ఇల్లు గాడ్లీ హౌస్గా ఉంటుందో, అనగా ఏ పేరెంట్స్ గాడ్లీ పేరెంట్స్గా ఉంటారో, ఏ చిల్డ్రన్ గాడ్లీ చిల్డ్రన్గా ఉంటారో, ఏ ఇంట్లో గాడ్లీ పేరెంట్స్ గాడ్లీ చిల్డ్రన్ ఉంటారో ఆ ఇల్లు ట్యాబర్నికల్గా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేనా మన మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం చెప్తుంది కదా, 2-3 నా నామను ఎక్కడ ఏకీభవిస్తే వారి మధ్య ఉంటానని. మీ ఇంట్లో 2 ఉన్నారా, 3 ఉన్నారా, ప్రభువులో ఏకీభవించండి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆయన ఉంటాడు. ఆయనే మాట ఇచ్చాడు కదా, ఆయనే సెలవిచ్చింది కదా, 2-3 ఎక్కడ ఏకీభిస్తే వారి మధ్య ఉంటానని. మీ ఇంట్లో 2 ఉన్నారా, 3 ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. ఆయనతో ఏకీభించండి, ఆయన కృపతో ఏకీభించండి, ఆయన వాక్యంతో ఏకీభవించండి. ఆమేన్. హల్లెలూయా. ఏకీభించి ప్రార్థన చేయండి, ఏకీభించి ఆరాధన చేయండి. 2-3 ఏకీభించిన చోట ఆయన ఉంటాడు. మీ ఇంట్లో యేసు ఉన్నాడన్న వార్త వ్యాప్తి చెందునుగాక. హౌ బ్యూటిఫుల్. ఎలా ఉందో తెలుసా? ఇంకా చాలా రా, ఈ రోజుకి మార్జాలు ఆపేసుకుందాం పొండి అన్నట్టు ఉంది. నాకు అంత బాగా నచ్చింది 2 మాటలు. ఒకటి, మన ఇల్లు ఒక ప్రత్యక్ష గుడారముగా ట్యాబర్ని కలిగి ఉండాలన్న మాట. రెండవది, ఇట్ వాజ్ నాయిస్డ్ దట్ జీసస్ ఈజ్ ఇన్ ద హౌస్. ఇంటిలో, ఆ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న వార్త నాయిస్ అయిందంట. అది ఆమేన్. ఆమేన్. అయ్యా, ఈరోజు మన ఇంటిని గురించిన నాయిస్ ఏంటి? నేను ప్రశ్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆ మాట స్థిరపరచును గాక. కానీ నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రస్తుతం మన ఇంటిని గురించిన నాయిస్ ఎలా ఉంది అన్న ప్రశ్న మీకు వదిలేస్తున్నాను బాణంలాగా. But I bless you in the name of Jesus. I bless you in the name of Jesus. As the servant of most high God. Hallelujah. తన సేవకునిగా నన్ను నిర్ణయించుకున్న నా యజమానుని యొక్క సన్నిధిలో నేను మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఒక నాయిస్, ఇంతవరకు ఉన్న నాయిస్లు యేసు నామములో క్యాన్సిల్ అగును గాక. కమాన్ చర్చ్. ఇంతవరకు ఉన్న నాయిస్లన్నీ యేసు నామములో క్యాన్సిల్ అగును గాక. ఇక నుంచి ఒక నాయిస్ కలుగును గాక. ఆ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న నాయిస్ ప్రబలును గాక. Come on church, hallelujah. ఆమేన్. మీరు ఏ ఆస్తులు చెప్తున్నారో జడ్జి చేయడానికి నేనే పాటి వాడిని, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నిన్ను చూస్తున్న సంగతి మర్చిపోకు.
మధు మీ ఇల్లు చాలా ఇల్లు, మీ ఇంటికి ఉన్న ఇరుకు చాలా, వీధి చాలా ఇరుకు, మీ ఇల్లు చాలా ఇరుకు. ఒక 2-3 కలిసి కూర్చొని భోంచేయాలంటే కుదరనంత చిన్న ఇల్లు. కానీ ఆ చుట్టుపక్కల సమ్ ఏరియాలంతా కూడా ఒక నాయిస్ కావాలి. సంతోషి ఏంటి ఆ నాయిస్ అంటే, ఆ ఇల్లు చిన్నదే కానీ ఆ ఇంటిలో యేసు ఉన్నాడు అన్న వార్త ప్రబలాలి. మీ ఫ్యామిలీ గాడ్లీ ఫ్యామిలీగా ఉంటుంది కాక. కమ్ ఆన్ చర్చ్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అయితే ఒక్క మాట, ఒక కండిషన్ చెప్పనివ్వండి, ముందుకు వెళ్ళము. సత్యోతం ఇక్కడే ఉన్నారు మీరు. ఒక కండిషన్ చెప్పనివ్వండి. మీరు ఇప్పుడు తెరవవసరం లేదు కానీ మీరు నిర్గమకాండం 39వ అధ్యాయం 39వ అధ్యాయం 40వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే, ముఖ్యంగా 40వ అధ్యాయంలో చాలా వచనాల్లో ఏమని రాసుంటే తెలుసా? ఆమేన్. దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చినట్లుగా, ఆమేన్, హల్లెలూయా, ఆయన చెప్పినట్టుగానే, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒక్క వచనం చదువుతారు పోనీ, నిర్గమకాండం 40వ అధ్యాయం 25వ వచనం చదవండి. వరుసగా చాలా ఉంటాయి అక్కడ. 16లో ఉంటుంది, 21లో ఉంటుంది, 25లో ఉంటుంది, 27లో ఉంటుంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు, మరి ఏ వచనం చదివా? 25వ వచనం చదువుతున్నావా? ఇట్స్ ఓకే, ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పనా? ప్రతి వచనం నేను చెప్తే, ఈ వచనాల్లో ప్రతి వచనం ఆఖరిలో ఏముంటుందో తెలుసా? ఇంగ్లీష్లో బాగుంటుంది. ఆఖరిలో ఏముంటుందంటే, ఆమేన్, హల్లెలూయా, మోషేకు దేవుడు చెప్పిన దాని ప్రకారము సమస్తాన్ని మోషే చేశాడు. దేనా మన మహిమ కలుగును గాక. నా వైపు చూడండి సార్, నా వైపు చూడండి, హల్లెలూయా. 16వ వచనంలో ఉంటుంది, 19వ వచనంలో ఉంటుంది, 21వ వచనం ఉంటుంది, 25వ వచనం ఉంటుంది, 27వ వచనం ఉంటుంది, 29వ వచనం. ఈ వచనాలన్నింటిలో ఆఖరిలో చివరిలో మాట రాసి ఉంటుంది. దేవుడు చెప్పినట్లు మోషే చేశాడు. సింపుల్, అంతే. మీకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలంటే, నా వైపు చూడండి అమ్మ, అందరు నా వైపు చూడండి. ఇట్స్ ఓకే, హల్లెలూయా. నిర్గమకాండం, హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మోషే చేశాడు, అంతే. ఆమేన్. కమాన్. దేవుడు చెప్పినట్టు మోషే చేశాడు. ఆమేన్. దేవుడు చెప్పినట్టు మోషే ఆ ఇల్లుని లేక గుడారాన్ని పూర్తి చేశాడు. దేవుడు చెప్పినట్టు, దేవుడు చెప్పిన నమూనా, దేవుడు చెప్పిన కొలతల ప్రకారం, అమ్మా వినండి, ఎప్పుడైతే మోషే దానిని పూర్తి చేశాడో, దేవుని మహిమ ఆకాశము నుండి మేఘము వలె ఆ గుడారము మీదకి దిగిరాగా ప్రజలందరూ సాష్టాంగపడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన గృహాలు ఆయన మాట ప్రకారం కట్టబడినప్పుడే మన గుడారాలు ప్రత్యక్ష గుడారాలుగా ఉంటాయి, మహిమ కలిగిన మందిరాలుగా ఉంటాయి. దేవుని మహిమ అక్కడ ఉంటుంది. ఈ కృప దేవుడు మన గృహాలు దయచేయను గాక. ఈ కృపలో దేవుడు మమ్మల్ని స్థిరపరచును గాక. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెంతకన్నా ముందుకు వెళ్ళాను, ఎందుకు టైం అయిపోతుంది. సో ద ఫస్ట్ మార్క్, a godly parents యొక్క ఫస్ట్ మార్క్, ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ద గాడ్లీ పేరెంట్స్. తల్లి నా వైపు చూడండి, అందరూ వింటున్నారు జాగ్రత్తగా? హల్లెలూయా. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఆమేన్. ఏ డైలీ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. డైలీ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆమేన్. తండ్రి తల్లి లేక భర్త భార్య ఇద్దరూ కూడా, ఆమేన్, గాడ్లీ ఫాదర్గా మీరు ఉండాలంటే, గాడ్లీ మదర్గా మీరు ఉండాలంటే మీకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవునితో అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధం ఉండాలి. దేవునితో అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేయగలిగినప్పుడే, ఆమేన్. కొంతమంది ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతారంటే, ఏ ప్రతికూలత, ఏ గొడవ, ఏ అల్లరి, ఏ డిస్టర్బెన్స్ రానంత వరకు. కొంతమంది ఎంతవరకు దాన్ని మెయింటైన్ చేయగలుగుతారంటే, వారు ఏ వ్యాపారం పెట్టనంత వరకు, ఏ పనిలో నిమగ్నం అవ్వకముందు. వన్స్ వారి యొక్క వ్యాపారంలోకి వారు వెళ్ళిపోతే, మీరు ఏమన్నా అనుకోండి, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను, చాలామంది జీవితాల్లో జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పనా? హల్లెలూయా. కుటుంబాన్ని, దేవుణ్ణి
వ్యాపారాన్ని దేవుణ్ణి, ఉద్యోగాన్ని దేవుణ్ణి బ్యాలెన్స్ చేసుకోవడం తెలియట్లా. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు అయిపోతుంది. హల్లెలూయా. అయ్యా వినండి, మళ్ళీ పేరెత్తి మాట్లాడితే బాగోదు, నచ్చట్లా. సో వినండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. వ్యాపారాన్ని, భక్తిని, కుటుంబాన్ని, భక్తిని బ్యాలెన్స్ చేసుకొని ఏది కూడా పాడైపోకుండా, ఏది కూడా ఇబ్బంది కలగకుండా జ్ఞానంతో రెండింటిని మెయింటైన్ చేయగలగడం చాలామందికి చేత కావట్లే. తొందరలో తమ్ముడు రాజశేఖర్ ఒక చిన్న బిజినెస్ని ప్రారంభించబోతున్నాడు. ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అది సర్వెంట్ ఆఫ్ గాడ్, సర్వోన్నతమైన దేవుని సేవకునిగా. నేను సేవకునిగా నిర్ణయించింది మనుషుని కాదు, దేవుడు నిర్ణయించాడు. ఆ దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నీ ఆత్మీయ వ్యక్తిగత అనుదిన సంబంధాన్ని దేవునితో చక్కగా మెయింటైన్ చేస్తూనే నీ వ్యాపారంలో ముందుకు వెళ్ళినప్పుడు అతడు చేయినదంతయు సఫలమగును అనే మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నిజంగా అది ఈడెన్గా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. వేర్లెత్తి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ తల్లి నీ విషయంలో కూడా నేను చెప్తాను. బాధపడుతున్నాను, నీకు తెలియదేమో, నొచ్చుకుంటున్నా నీ విషయంలో, నా మనసులో. దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారాన్ని, దానికంటే ముఖ్యంగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలని కోరుతున్నాను దేవుని సేవకునిగా. ప్రైజ్ ది లార్డ్. టైం అయిపోతుంది, ఇక్కడికి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత దేవునితో రిలేషన్ పాడైపోతుంది. కొంతమందికి ఉద్యోగం వచ్చిన తర్వాత దేవునితో రిలేషన్ పాడైపోతుంది. కొంతమందికి ఆ రాబడి పెరుగుతూ ఉంటుండగా రిలేషన్ పాడైపోతుంది. నిజం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ప్రతికూలత అయినా, అది అనుకూలత అయినా, అది మేలైనా, అది కీడైనా, నీకు దేవునితో ఉన్నటువంటి సంబంధం ప్రతి దినము తాజాగా ఉండాలి, ప్రతి దినము కొత్తగా ఉండాలి, ప్రతి దినము అది నూతనమైన పదాన్ని లేకపోతే నూతనమైన అనుభవాన్ని నీకు ఇవ్వగలగాలి. ఇదే నా మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తారా? కన్నయ్య గారు, నా మాట అర్థమవుతుందండి? దయచేసి జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినం పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా, ఒంట్లో బాగున్నా బాగోకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఎలాగున్నప్పటికీ, ఏది ఏమైనా అన్ని వివరంగా చెప్పే టైం లేదు, ఏది ఏమైనా దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని. ఆమేన్. నాకు దావీదు దగ్గర ఒకటి బాగా నచ్చింది. తన జీవితంలో ఏ కష్టం రాని, ఏ కన్నీళ్లు రాని, ఏ వేదన రాని, ఏ ఒంటరితనం రాని, ఆఖరికి తను చేసిన స్వయంకృత అపరాధంతో పాపంలో పడిపోయి బెత్షెబాతో పాపము చేసినప్పటికీ కూడా, ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, దావీదు దగ్గర నాకు బాగా నచ్చిన ఒక సంగతి ఏంటో తెలుసా? ఏ పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరికి వెళ్ళడం మానలా, దేవుని సంధికి వెళ్ళడం మానలా, ప్రార్థించడం మానలేదు, ఆరాధించడం మానలేదు, వాక్యం చదవడం మానలేదు. ఈవెన్ అతను పాపంలో పడిపోయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి 51వ కీర్తన రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెయ్యకూడని తప్పు చేసినప్పుడు కూడా దోషారోపంతో దేవుని విడిచిపెట్టలేదు, కానీ తన పాపం చేసినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. మనుషులు నిందిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. తన చుట్టూ ఉన్న 600 మంది దావీదుని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట, అయితే దావీదు దేవునిని బట్టి బలము తెచ్చుకొని నన్ను రాయబడి ఉంది. He strengthened himself in the Lord. Hallelujah. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. తన జీవితంలో ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏ పరిస్థితి వచ్చినా దావీదు దగ్గర ఒక మంచి క్రెడిట్, గొప్ప సంగతి ఏంటంటే దావీదు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అదేనేమో దావీదుని దేవుడు హెచ్చించడానికి కారణమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అనుకుంటూ ఉంటాను ఆదాము చేసిన పెద్ద తప్పేంటి? పాస్టర్లు అడిగారంటే ఏదో ఉండి ఉంటుంది, ఊరుకున్నంత తత్వం లేదు, బోడిగిన సుఖం లేదు, చెప్పంటారా ఏదో ఒకటి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ వేలో ఉన్నామో ఆ వేని బట్టి ఆలోచించినా నేనేం చెప్పబోతున్నాను మీకు అర్థమవుతుంది. నేను అనుకుంటాను, దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు. అంతకంటే భయంకరంగా నాకేం కనబడిందో తెలుసా? కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుని దగ్గరికి రాకుండా దాక్కున్నాడు. వాజ్ హైడింగ్ హిమ్సెల్ఫ్.
నేను అంటాను, ఒకవేళ మీలో ఎంతమందికి మాట అర్థమవుతుందో, తన్ను తాను మరుగు చేసుకోకుండా, దాచుకోకుండా ఉన్న పాటుని అదే దిగంబరత్వంతో, అదే బలహీనతో కృప చూపుటకు ఐశ్వర్యంతుడైన దేవుని పాదాల మీద పడిపోయి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఉంటే స్టోరీ ఇంకెలా ఉండేదో నాకు తెలియదు. కానీ ఆదాము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? పండు తినడం కంటే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? దేవుని దగ్గర రాకపోవడం. దేవుడు అడుక్కున్నాడు, ఆదామా నీవేవు ఎక్కడున్నావు? ఐఎమ్ హైడింగ్ మై సెల్ఫ్, నేను దాక్కున్నాను, నీకు నన్ను నేను మరుగు చేసేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు కమ్ బిఫోర్ యూ, ఐ డోంట్ వాంట్ టు కమ్ యువర్ ప్రెజెన్స్, ఐ డోంట్ వాంట్ టు కమ్ అట్ యువర్ హోలీ ఫీట్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్, ఐ డోంట్ వాంట్ టు షో మై నేకెడ్నెస్, సో దట్, అందుకని నన్ను నేను దాచేసుకున్నాను వెనకాతల. హల్లెలూయా, ఆమేన్. నేను చెప్తాను మీ అందరికీ కూడా, ఏ పరిస్థితుల్లో కూడా దేవునికి దూరంగా వెళ్ళొద్దు, సాతానికి దొరికిపోతావు. దాక్కోవద్దు, సాతానికి దొరికిపోతావు. ఉన్న పాటుని ఏ పరిస్థితులు ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన యేసయ్య దగ్గరికి ఉన్న పాటున వచ్చేసాయి. ఆమేన్. ఏ కమాన్ గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాడి దగ్గర పందులు వాసన కొడుతుంది, వాడి ఒంటి చుట్టూ పందుల పొట్టు ఉంది, పందుల బురద ఉంది. అంత దూరాన దుర్వాసన కొడుతున్నప్పటికీ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎందుకంటే కొడుకు ఉన్న పాటునే వచ్చేసాడు తండ్రి సన్నిధిని ఆశ్రయించడానికి. తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు. రాయబడిన మాట, అతను మెడ మీద పడి ఆ కంపు దరిద్రం పెంట ఉంటుండగానే ముద్దులు పెట్టుకున్నాడు ఆ ఉన్నతమైన తండ్రి. వచ్చాయి ఉన్న పాటునే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పందుల శాలలో దాక్కోవద్దు. కమాన్ చర్చ్ కనుక చేద్దాం. హల్లెలూయా. ప్రతికూలతలో దాక్కోవద్దు. నీ దగ్గరికి నేను రాలేకపోతున్నానని చెప్పొద్దు. అది సాతాను ట్రాప్. నేను దైవజనుడిగా చెప్తాను, అది సాతాను ట్రాప్. అది నీకు తెలుసో లేదో, నీ నిన్నటి కొరకు, నీ ఈ రోజు కొరకు, నీ రేపటి కొరకు 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించి దేవుని నీతిగా నీకు తీర్పు తీర్చాడు. మన మీద నేరము మోపువాడెవడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మోపగలరండి? తన మీద నేరం మోపుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద మోపిన నేరం ఏంటంటే, రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారము మనము నీతిమంతులమని ఆయనే తీర్పు తీర్చగా ఇప్పుడు మనకు విరోధి ఎవడు? కమాన్. అత్యున్నత న్యాయపీఠం మీద ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవుడే నిన్ను నన్ను నీతిమంతునిగా 2000 సంవత్సరాల క్రితమే డిక్లరేషన్ చేసి మనకు విరోధముగా రాయబడిన ప్రతి పత్రాన్ని చెరిపివేసినప్పుడు మనకి విరోధి ఎవడు? మన మీద నేరము మోపడానికి ఆల్రెడీ పెనాల్టీ వాస్ పెయిడ్. ఆదాము వచ్చుంటే స్టోరీ బాగుండేదేమో, రాలా, దాక్కున్నాడు. ఆదాము లాంటోడే తప్పిపోయిన కుమారుడు. బట్ గ్రేట్ స్టోరీ ఏంటంటే, he came back to his father. ఉన్న పాటుని అదే బురద, అదే రొచ్చు, అదే కంపుతో తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. నేను అనుకుంటాను ఆ బురదను వాడు కడుక్కోలేక కాదు, కానీ వాడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వాడుకున్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నా బయట పట్టిన మురికిని, నేను చేసిన తప్పు వలన కలుగుతున్నటువంటి ఎందుకంటే వాడుకున్న డబ్బు అంతటిని తండ్రి యొక్క, వినండి మాట, తండ్రి యొక్క పరిశుద్ధ స్వాస్యాన్ని, ఎంతమందికి మాట అర్థమవుతుందో తెలియదు కానీ తండ్రి యొక్క పరిశుద్ధ స్వాస్యాన్ని వేశ్యల కొరకు ఖర్చు పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు ఆ దోషారోపణ, నీసు వాసన, ఆ పాపపు రొచ్చు వాసన తను భరించలేనంతగా ఉంది. అందుకనే తన బాహ్యాన్ని, తన అంతరంగాన్ని కడిగివేయగలిగిన తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తుంటే వచ్చేదాకా కూడా వెయిట్ చేయలేదు తండ్రి. పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దులు పెట్టి ఇంటికి తోడుకొని వెళ్ళి, కమాన్ 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 కమాన్, ఇంటికి తోడుకొని వెళ్ళి, ఏ కృపలోంచి నువ్వు వచ్చేసావు ఆ కృపలోకి నిన్ను తోడుకొని వెళ్ళి, ఏ పరిశుద్ధతలోంచి నువ్వు వచ్చేసావు ఆ పరిశుద్ధతలోనికి నిన్ను తోడుకొని వెళ్ళి, ఏ అభిషేకం నుంచి బయటకు వచ్చేసావు ఆ అభిషేకం నుంచి నిన్ను తోడుకొని వెళ్ళి, ఏ దర్శనం నుంచి బయటకు వచ్చేసావు ఆ దర్శనంలోనికి నిన్ను తోడుకొని వెళ్ళి, ఇంటికి తోడుకొని వెళ్ళి,
కమాన్ కమాన్, మందిరమునకు తోడుకొని వెళ్ళి. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు గెట్టింగ్ ద మెసేజ్? నేను వివరంగా చెప్పే టైం లేదు, టైం అవుతుంది. హల్లెలూయా. నిర్ణయించుకున్న 10:30 ముగించాలని. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. చేతులెత్తి చేద్దాం హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్య ప్రేమకి మనసారా చేతులెత్తి వందనాలు తెలియచేద్దాం. ఇంటికి తోడుకొని వెళ్ళాడు, స్నానం చేశాడు, బట్టలు తొడిగాడు, ఉంగరం తొడిగాడు, సమాధాన సంబంధమైన చెప్పులు తొడిగాడు, విందు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేడుక చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బహుతరములకు శోభాతిశయముగా అనేకులకి సంతోష కారణముగా నిలిపాడు. ఇంకో మాట చెప్పన, ఆకలి కొండిన వాడిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టి అనేక మంది ఆకలిని తీర్చాడు. హే, ఈ మాట విన్నారా? ఆకలి కొన్న వాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాడు కడుపు మాత్రమే నింపలేదు, వాడు పేరున ఆకలితో ఉన్న అనేక మంది కడుపు నింపి వేడుక చేశాడు తండ్రి. వచ్చాయి ఉన్న పాటునే. డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్. యువర్ ఫాదర్ ఈజ్ ఎ లవింగ్ ఫాదర్. ఆమేన్ హల్లెలూయా. అందుకే ఆ మాట నాకు చాలా ఇష్టం. పరలోకపు తండ్రి హృదయం నీకు అర్థమవుతే నువ్వు ఒక గాడ్లీ తండ్రిగా ఉండగలుగుతావు అని. ఈ సందర్భ, ఈ ఉపమానం పరలోకపు తండ్రి హృదయాన్ని మనకు బయలుపరుస్తుంది. ఓ హల్లెలూయా హల్లెలూయా. కోపించుచూనే. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి దీవెనకరంగా ఉన్న సందేశం? ఆమేన్. ఒకవేళ అనుకుంటాను ఆదాం చేసిన తప్పు ఏంటంటే పండు తినడం మాత్రం కాదు, అంతకన్నా పెద్ద తప్పు ఏంటంటే దాక్కుంటున్నాడు దేవుని దగ్గరికి రాకుండా. ఆమేన్. దైవజనుడిగా దేవుని పక్షాన్ని చెప్తున్నాను. దాస్ గారు వింటున్నారా? ఏ పరిస్థితి వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ బలహీనతలో నీవు పడిపోయినా, ఆమేన్, దేవుని సన్నిధికి రావడానికి ఆలోచించొద్దు, అనుమానించొద్దు, దూరంగా జరిగిపోవద్దు. నేను ఇంకో మాట చెప్తే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అసలు నువ్వు దేవుని దగ్గరికి పరిగెట్టాల్సిన రైట్ టైం అదే. కమాన్ కమాన్ కమాన్. హల్లెలూయా. ఆపత్కాలమందు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. నా వాక్కును పంపి నేను నిన్ను స్వస్థపరుస్తాను. అతడు పడిన గుంటలో నుండి అతను లేవనెత్తి బండ మీద అతని పాదాలు స్థిరపరుస్తాడన్నాడు. నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు విరిగిపోయినప్పుడు, నువ్వు నలిగిపోయినప్పుడు, హల్లెలూయా, అయ్యో నేను ఈ తప్పు చేశాను కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళలేను. ఒకవేళ సాతాను నీ దగ్గరికి వచ్చి, హౌ కెన్ యూ గో టు హిస్ ప్రెజెన్స్, వాక్యం చదవడం మానేసా, ప్రార్థించడం మానేసా, పాపంలో పడిపోయా, ఇంకెలా వెళ్ళగలవని నేరారోపణ చేసే సాతాను నిన్ను ఒక ట్రాప్లో బంధించాలని చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడని చెప్పట్లే, ఆల్రెడీ నిన్ను క్షమించేశాడు. ఆయన దగ్గరికి వచ్చేసే అని చెప్తున్నాను. కమాన్, అర్థమైన ఉదయ స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ క్షమించేశాడు, పెనాల్టీ పెయిడ్ ఆల్రెడీ. వచ్చే ఆయన దగ్గరికి, వచ్చే ఆయన దగ్గరికి. ఆమేన్. ఆయన దేంట్లో ఐశ్వర్యవంతుడంటే కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి చాలా బిల్డింగ్లు ఉన్నాయండి, ఆయనకి చాలా కార్లు ఉన్నాయని చెప్తారు కదా నా ప్రభువు దగ్గర. ఆమేన్ హల్లెలూయా. అమితమైన అపరిమితమైన కృప ఉంది. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, కోపించుచునే వాత్సల్యతను చూపించే దేవుడు. కొందరికి ఈ మాటలు ఎక్కలేకపోయినా కొందరికి ఈ మాటలు ఎంత ఆదరణిస్తాయో నాకు తెలుసు. ఆమేన్. సో ఒకే ఒక స్టేట్మెంట్, ఏ పరిస్థితులు వచ్చినా, ఆర్థికంగా అయినా అనారోగ్యంగా అయినా, ఏ పరిస్థితి వచ్చినప్పటికి కూడా, హల్లెలూయా, కమాన్ చర్చ్, హల్లెలూయా, ఏ బలహీనతలో పడిపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి రావడానికి ఆలోచించొద్దు, అనుమానించొద్దు, దోషారోపణతో ఉండిపోవద్దు. ఆల్రెడీ యు ఆర్ ఫర్గివెన్. అబ్బా స్తోత్రం చెప్తారనుకున్న గట్టిగా. అంటే ఈ మాట నచ్చలేదేమో నాకు తెలియదు, కానీ నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్రెడీ ఫర్గివెన్. ఎప్పుడు అంటే నేను పుట్టలేదు, 2000 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ముందే ఐ ఫర్గివెన్. ఆమేన్ హల్లెలూయా. ఇది పాపానికి లైసెన్స్ కాదు, యేసయ్య దగ్గరికి పరిగెత్తుకు రావడానికి ఆయన నీకు ఇచ్చే ఒక గొప్ప శుభకరమైన ఆనవాలు. బ్రదర్స్ చేతులెత్తి వందనాలు చెప్తారు, అందరు చేతులెత్తి వందనాలు చెప్తారు. సో ఫస్ట్ మార్క్ ఏంటి? అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధం. అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటేనే నువ్వు గాడ్లీ మదర్గా ఉంటావు, నీవు గాడ్లీ ఫాదర్గా ఉంటావు.
ఈ మాటకి కనెక్టింగ్గా చెప్పాను. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా దేవుని దగ్గరికి రావడానికి ఆలోచించొద్దు. మోషేతో దేవుడు మాట్లాడింది మోషే అరణ్యంలో ఉన్నప్పుడు కాదు, కానీ మీకు తెలుసా అది మోషేని ఆకర్షించింది. ఏది? ఈ పొద మండుచుంది కానీ కాలిపోలేదన్న ఆ దృశ్యము మోషేని ఆకర్షించింది. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడో తెలుసా? దూరంగా ఉన్నప్పుడు కాదు, నేను ఆ దిక్కుగా వెళ్ళి ఆ అద్భుతం ఏంటో సమీపించి నేను చూస్తాను. సమీపించుదాం అనుకున్నాడు. కమాన్ చెప్పండి కూడా ఆనందించండి. సమీపించుదాం అనుకున్నాడు. ఎప్పుడైతే సమీపించాడో దేవుని వాక్కు తనకు ఎదురైంది. ఎప్పుడైతే సమీపించాడో పర్సనల్ ఎన్కౌంటర్లోకి వచ్చాడు. ఎప్పుడైతే సమీపించాడో పర్సనల్ రెవల్యూషన్లోకి వచ్చాడు. ఎప్పుడైతే సమీపించాడో పర్సనల్ రిలేషన్లోకి వచ్చాడు. దూరంగా వెళ్ళిపోవద్దు, సాతానుకు దొరికిపోతావు. దగ్గరగా రా, దేవుని కృపకు దొరుకుతావు, దేవుని సన్నిధికి దొరుకుతావు, దేవుని మహిమకు దొరుకుతావు. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎంతమందికి ఈ మాట దీవెనకరంగా ఉంది? ఎంతమందికి ఈ మాట దీవెనకరంగా ఉంది? హల్లెలూయా. దూరంగా ఉన్నప్పుడు కాదు, సమీపముగా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ పరిస్థితులైనా దూరంగా వెళ్ళిపోకు. కమ్ క్లోజ్ టు జీసస్. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. అపరాధ భావంలో ఉన్నావా? భయపడకు. నువ్వు వస్తుంది ఎవరి దగ్గరికంటే తన స్వరక్తమును అర్పించిన దేవుని గొర్రె పిల్లగా మాత్రమే కాదు, ప్రధాన యాజకునిగా నీ పక్షాన నిలిచి ఉన్న వాణిని నువ్వు సమీపిస్తున్నావు. ఆ రక్తం ఇంకా తాజాగా ఉంది. ఒకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నీ కొరకు నిలిచి ఉన్న రక్తము, తాజా రక్తము, దేవుని గొర్రె పిల్ల రక్తం. ఇట్ ఈస్ ఫ్రెష్. హల్లెలూయా. ఆమేన్. I can tell you people, నా హృదయం కృతజ్ఞతతో నింపబడిపోయింది. దేనిని బట్టి అంటే నా కొరకు చిందించబడిన దేవుని గొర్రె పిల్ల, నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. ఆయన కృపాసనము దగ్గరకు చేరుటకు నాకు అర్హతను, ధైర్యమును కలిగిస్తున్న ఆ రక్తం అంటే నాకు ఇష్టం. ఇంకా తాజాగానే ఉంది. నీ రక్తం రోడ్డు మీద పడిపోతే కొన్ని క్షణాల్లో మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆయన రక్తము నీ కొరకు, నా కొరకు ఇంకా తాజాగానే ఉంది. అది ఎవరి చేతుల్లో ఉందంటే ప్రధాన యాజకుడైన యేసయ్య చేతుల్లో ఉంది. ఆయన నీ కొరకు అతి పరిశుద్ధ స్థలములో సమీపించాడు. ఓకే, కొంతమంది మొక్కలు అలా ఉన్నా, నేను చేయగలిగింది ఏం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మై హార్ట్ ఈస్, నా హృదయం చాలా గ్రాటిట్యూడ్తో నిండిపోయింది. దేని మహిమ కలుగును గాక. వాట్ ఎ లవింగ్ ఫాదర్ వీ హ్యావ్, వాట్ ఎ లవింగ్ జీసస్ వీ హ్యావ్. దేని మన మహిమ కలుగును గాక. సో లెట్ మీ టెల్ యూ డియర్ చర్చ్, ఏ రోజు ఏ పరిస్థితి వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ ప్రతికూలత వచ్చినా, ఎంత బిజీ అయిపోయినా, దేవునితో నీకు ఉన్న అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని పాడు చేసుకోవద్దు. ఆమేన్. నిందలు నీ మీదకి వచ్చిన, కొంచెం ఆమెను చెప్పగలరా? నా ప్రతి మాటకి ఆమెను చెప్పగలరా? నిందలు నీ మీద వచ్చిన, అనారోగ్యము వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చిన, బాత్రూంలోని గంటల కొద్ది కూర్చోవలసిన పరిస్థితి వచ్చేసిన, నీవు భరించలేనంత పెయిన్ నిన్ను అలమటిస్తున్నప్పటికీ కూడా ఆ పెయిన్ తట్టుకోలేక నువ్వు మంచం మీద పొర్లుతున్న సమయం వచ్చిన, ఏ పరిస్థితి వచ్చినా ఆయన సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఆమేన్. నన్ను దేవుడు వదిలేసాడు అన్నట్టుగా మాట్లాడుకోవద్దు. ఆమేన్. నువ్వు ఆయన సన్నిధిని సమీపించాల్సిన రైట్ టైం అదే. ఆమేన్. ఏ రోజైనా నీకు నిద్ర రాలేదా? హలో, ఏ రోజైనా నీకు నిద్ర లేదా? ఏదైనా బలహీనత, నిద్ర లేకపోవడాన్ని బలహీనతగా చూడొద్దు, భాగ్యంగా చూడు. అలాగా నిద్ర లేకపోవడాన్ని బలహీనంగా చూడొద్దా? భాగ్యంగా చూడాలా? ఎందుకయ్యా? నిద్ర రావట్లేదు కాబట్టి మంచంతో ఫైటింగ్ చేయడం మానే, దిండుతో ఫైటింగ్ చేయడం మానే. హల్లెలూయా. నిద్ర వచ్చేంత వరకు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని కంప్లీట్ చేయకుండా ఒక మాట చెప్తున్నాను, వింటారా? ఒక సలహా వింటారా?
ఓ కొంతమంది మొక్కలు ఎందుకో తేడాగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని లేదో అప్పుడే ఖచ్చితంగా వెళ్ళు. కెన్ యు సే ఆమేన్? నేను ఆమేన్ చెప్తున్నాను. హల్లెలూయా. రీజన్ ఏంటో వదిలే. హల్లెలూయా. బోల్డ్ రీజన్లు ఉంటాయి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, బోల్డ్ రీజన్లు ఉంటాయి. కానీ ఒకటే చెప్తా, నీకు ఎప్పుడు వెళ్ళాలని అనిపించలేదు, వెళ్ళడానికి నీ మనసు కానీ నీ శరీరము కానీ అనుకూలంగా లేదు, అప్పుడే ఖచ్చితంగా బలవంతంగా అయినా వెళ్ళిపో. కమాన్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళు వేసే ఓపిక లేదు, బలవంతంగా వేసేసే. ఆమేన్. కరోనా వచ్చినప్పుడు రోజుకి 14 టాబ్లెట్లు మింగాలి. ఒక టాబ్లెట్ మింగడమే కష్టం, కానీ బలవంతంగా. హల్లెలూయా. డ్రై ఫ్రూట్తో జ్యూస్ చేసి ఇస్తే, నట్స్తో, అది తాగడానికి నాకు ఎంత ఇబ్బందిగా ఉండేదో, కానీ బలవంతంగా. హల్లెలూయా. ఆ మాట ఇష్టం లేదు కానీ అయినా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీ శరీరం బలహీనంగా ఉందో, ఎప్పుడు నీ మనసు బాగోలేదో, ఎప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయో, అప్పుడే బలవంతంగా మోకాళ్ళు వేసాయి. నిన్ను బలవంతం చేసుకొని ఆయన సందులోకి వెళ్ళిపో. వెళ్ళి చూడు ఏం దొరుకుతుందో నీకు అర్థమవుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీరు ఇలా అన్నీ వివరిస్తారు, అందుకని టైం అయిపోద్ది అంటారా? నిజమనే ఒప్పుకోవాలి నేను. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటండి? అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని నువ్వు కాపాడుకోగలగాలి. ఏ డైలీ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వ్యక్తిగతంగా. హల్లెలూయా. నీ భర్త చేసుకున్నా చేసుకోకపోయినా, నీ భార్య ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా, హల్లెలూయా, నీవు వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడుపు. ఆమేన్, హల్లెలూయా. అది నీ పిల్లలకు ఉన్నతమైన కృప అవుద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు ప్రత్యక్ష గుడారంగా దీవించబడుతుంది. ఫాస్ట్గా చెప్పేస్తాను, ఓకేనా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇంకొంచెం టైం ఉంది కాబట్టి వేగంగా వెళ్తాను. రెండవది, మొట్టమొదటిది ఏంటి? అన్నిసార్లు అడగండి పాస్టర్ గారు, మీరు చెప్తేనే సిరాకు ఉందంటే మళ్ళీ మమ్మల్ని చెప్పమంటున్నారు అంటారా? అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధం. ఏ డైలీ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆమేన్. అనుదినము దేవునితో మాట్లాడే అనుభవంలోకి రా. ప్రైజ్ ది లార్డ్. రోజు రోజుకి దగ్గరగా వెళ్ళిపో. ఈ ఫస్ట్ పాయింట్లో ఎంతసేపు ఆగిపోయినాను అనుకోకండి, కానీ రోజు రోజుకి ఇంకా సమీపంగా వెళ్ళిపో. ప్రాంగణాన్ని దాటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపో. అక్కడ కూడా ఆగిపోవద్దు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపో. ఆయన మహిమలోకి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట మనందరికీ తెలిసిన మాట, ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె ఎలా ఉంటుందో, ఎలా దీవించబడుతుందో ఆల్రెడీ మనం లేఖనాల్లో చదువుతున్నాం. నేను డీటెయిల్కి వెళ్ళను, టైం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. నీ చేతుల కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, 128 కీర్తన కదా, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది నీ భోజనపు బల్ల చుట్టూ. నాకు ఎప్పుడైనా ఒక రోజు దాని గురించి కేటాయించి ఒలివ మొక్కను ఊరికి అనేస్తున్నాం, కానీ అసలు దాని స్పెషల్ ఏంటి, దాని గొప్పతనం ఏంటి, ఎందుకు ఒలివ మొక్కతో పోల్చాడు, ఎందుకు ద్రాక్షవల్లితో పోల్చాడు? హల్లెలూయా. ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఏ సినిమా తీసినా ఆయన సినిమాలో పళ్ళు పలహారాలు ఎక్కువ ఉంటాయి. ఎవరు ఆయన పేరు? రాఘవేంద్ర. ఐఎమ్ రైట్, రాఘవేంద్ర కదా. ప్రైజ్ లార్డ్. భాస్కర్ మీకు తెలిసే, బాగా తెలుసు. ఆయన తెలియదు కానీ మ్యాటర్ తెలుసు. హల్లెలూయా. ఆ సినిమా నిండా పళ్ళు పలహారాలు ఉంటాయి కాబట్టి అలా పళ్ళుతో దేవుడు పోల్చాడు. ఆ పళ్ళులాగా సమృద్ధి ఉంటుందని పోల్చాడు దేవుడు. కాదండి, దాంట్లో డీప్ అండర్స్టాండింగ్ ఉంది. ఫలించు ద్రాక్షవల్లి. ఆమేన్. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు. ఆగండి ఒక మాట. పిల్లలు మీన్స్
పిల్లలు మీన్స్ పిల్లలు పాస్టర్ గారు, దాన్ని ఎందుకు అన్నిసార్లు అడిగారంటే ఆమెన్. నేను ఎందుకు అన్నానంటే ఒక్కొక్కసారి ముగ్గురులో ఒకడే బాగుంటాడు, కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే నీ పిల్లోడు అని రాయబడలే. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటే దేవుడు నీకు ఎంతమందిని ఇచ్చాడు? ఇద్దరిని ఇచ్చాడా? కమాన్ ప్రైజ్ ది లార్డ్. ముగ్గురిని ఇచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. ఒక్కరిని ఇచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. దేవుడు మాకిచ్చిన భాగ్యం ఏంటో చెప్పనా? హల్లెలూయా. నా కొడుకు దేవుని మందిరములో ఒలీవ మొక్క వలె అభివృద్ధి చెందుతున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని కృపలో ఎదుగుతున్నాడు, ఉన్నతమైన ఆత్మీయ పాఠశాలలో ఎదుగుతున్నాడు నా కొడుకు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. వాడు చచ్చిపోలేదు, సజీవుడిగా దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు అక్కడ ఎలా ఉన్నాడు, ఇక్కడ మీ పిల్లలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దేవునితో అంటుకట్టుబడి ఉండరు గాక. కాబట్టి పిల్ల అని రాయలే, పిల్లోడని రాయలే, బహువచనం. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు. ఎందుకో తెలుసా, కొన్ని ఫ్యామిలీస్లో ప్రాబ్లం ఏంటంటే నలుగురు ఉంటే సంతోషం. వినాలి, నలుగురు ఉంటే ఒకడే బాగుంటాడు, లేదా ఇద్దరు బాగుంటారు. ఇద్దరు ఎంత బాగుంటారు? ఇద్దరు అంత దౌర్భాగ్యంగా ఉంటారు. కానీ యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, కమాన్ చర్చ్, ఆమేన్, హల్లెలూయా, నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. దైవజనుగా కోరుకుంటున్నాను, ప్రతి మాటకి ఇది పలుకుతాను. దైవజనుగా కోరుకుంటున్నాను, ఈ మాట 128 కీర్తనలో రాయబడిన ఈ మాటలు మీ కుటుంబ జీవితాలు నెరవేర్చబడును గాక. మీరు ఊరకనే ఆమెను చెప్పినా, ఆశతో ఆమెను చెప్పినా దానికి తీర్పరు నేను కాదు, దేవుడు వింటున్నాడు. కాబట్టి ఎంతమందికి ఆకలి ఉందో, ఆకలి తీవ్రత ఎంత ఉందో అది నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుని సన్నిధిలో ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ ఏకీపిస్తే, ఆ ముక్కులు చెవులు గొలుక్కొని ఆపండి కాసేపే. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ ఏకీపిస్తే వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుని దాసునిగా ప్రకటిస్తున్నాను. ఆశగునిన వారులారా, 128వ కీర్తనలో ఉన్న మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె, మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని మందసం ఓబేదేదే వెంట ఉండుటను బట్టి ఓబేదేదేము దేవునికి మిక్కిలి భయపడినందున దేవుడైన యెహోవా ఓబేదేదేమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమును ఆశీర్వదించెను. ఆయనకు ముందు ఓబేదేదేముకు ముందు పుట్టిన అన్నలు తమ్ముళ్ళు వాళ్ళందరి జీవితాల్లో ఉన్న శాపాన్ని వారి పిల్లలు అనుభవించాల్సి వచ్చింది. అర్థం కాలే? ఓబేదేదేము ముందున్న వారందరూ కూడా వారి పిల్లలు వారి మీద ఉన్న శాపాన్ని, రాము గారు నా వైపు, మీరు అటు చూడదు, నా వైపు చూడండి. మీ పిల్లలంటే ఇష్టం నాకు తెలుసు, నాకు ఇష్టమే. కొంచెం సరిగా హల్లెలూయా. ఏం చెప్తున్నాను అంటే, నేనేం చెప్తున్నాను అంటే ఓబేదేదేమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమును ఆస్వాదించాను. ఏం చెప్తున్నానంటే, ఓబేదేదేముకు ముందు ఉన్న వాళ్ళందరూ, అన్నదమ్ములైనా అక్కదమ్ములైనా ఎవరైనప్పుడు ఇక్కడ తన ముందున్న ప్రతి తరమంతా కూడా వారి మీద ఉన్న శాపాన్ని వారి పిల్లలు అనుభవించాల్సి వచ్చింది. కానీ ఓబేదేదేము గాడ్లీ పేరెంట్ అయిపోయాడు. ఎలాగూ అంటే ఓబేదేదేమును బట్టి అతని పిల్లలను, అతని ఇంటి వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఓబేదేదేము ఇంటి వారు కూడా దేవుని మందసము దగ్గర హెచ్చు స్థాయిలో ఆరాధన చేసే గాన పరిచయం చేసే బృందంలోకి ఓబేదేదేము పిల్లలు కూడా వచ్చి దేవునిని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, బ్లెస్డ్ బి ది నేమ్ ఆఫ్ ది లార్డ్, హల్లెలూయా. He became a curse breaker in his generation. తరతరముల మీద వస్తున్నటువంటి శాపపు కాడిని విరగొట్టినాడు. మాత్రమే కాదు, తన తర్వాత తరము దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి కారకుడయ్యాడు. ఎందుకంటే అతడు దేవునికి మిక్కిలి భయపడినందున. దేవుడనే యెహోవా ఓబేదేదేమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమును ఆశీర్వదించెను. ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. నీ నోటికి దేవుని భయమేది? నాకైనా కూడా దేవుని భయమేది? మన మాటలకు దేవుని భయమేది? సరే, లేట్ అవుతుంది. హల్లెలూయా, ఆమేన్. కొర్నేలి దీవించబడ్డానికి కారణం
He was a godly father. Hallelujah. Amen. గట్టిగా చేద్దాం, గట్టిగా. మీరు అలా మెల్లగా చెప్పొద్దండి, ఇబ్బందిగా ఉంది, ఇంకా టైం ఉంది. Hallelujah. Cornelius was a godly father. Hallelujah. ఎట్లా గాడ్లీ ఫాదర్ అయ్యాడు, ఎలాగ కుటుంబం అంతటిని ప్రభు కొరకు సంపాదించుకున్నాడు అంటే అతడి భక్తి పరుడని మాత్రమే రాయబడలేదు, తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలం ఆ మాట నా గుండెని తినేస్తుంది. ఆ మాట ఏంటో తెలుసా? కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా రాయబడ్డాయి. ఆ మాట చదివినప్పుడు నేను ఏడుస్తున్నాను దాస్ బ్రదర్. దేవా, నా ప్రేయర్ కూడా అలాంటి స్టాండర్డ్స్, అలాంటి వాల్యూస్ కలిగి నీ సన్నిధిలో నిలవబడగ. అసలు మీకు తెలుసా, నీ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పట్లేదు దేవుని దూత. నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా తీసుకొని రాబడ్డాయి. అబ్బా, మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఎంత విలువైన ప్రార్థన, ఎంత ఉన్నతమైన ప్రమాణము కలిగిన ప్రార్థన, ఎంతగా దేవుని ఆమోదము కలిగిన ప్రార్థన అంటే పరలోక రాజ్యంలోనే ఒక మెమొరబుల్గా ఉండిపోయింది కొర్నేలు చేసిన ప్రార్థన. అలాంటి స్టాండర్డ్స్ కలిగిన ప్రేయర్ లైఫ్ దేవుడు మీకు దయచేయను గాక. మీరు ఆశతో చెప్పారో ఎలా చెప్పారో, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయనే చేసుకుంటాడు అవన్నీ. చెప్పడం వరకు నా బాధ్యత. ఆశీర్వచనాన్ని విడుదల చేస్తున్నాను. ఆకలితో రిసీవ్ చేసుకుంటారు లేదో మీ ఇష్టం. కొన్నిసార్లు దేవుని దాసుడి మీద ఎంత కృప ఉంటుందంటే, ఎంత సన్నిధి ఉంటుందంటే, ఆ రోజు దాసుడు పలికిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చే అంత కృప దేవుని దాసుని మీద ఉంటుంది. కొన్ని సమయాల్లో అది ఏ సమయంలో మీకు తెలియదు, కాబట్టి మీకు దొరికిన ప్రతి సమయాన్ని వినియోగించుకోండి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఒక సమయంలో దేవుని దాసుల మీద ఎంత కృప ఉంటుందంటే, ఎంత సన్నిధి ఉంటుందంటే, ఆ రోజు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తారు. ఆమేన్. హల్లెలూయా. సరే, కొర్నేలి దీవించబడ్డానికి కారణం ఏంటంటే, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే ఆ ఇల్లు దీవించబడింది. అతడు గాడ్లీ ఫాదర్ అవ్వగలిగాడు. ఆమేన్. మంత్రసానులను, వారి సంతానాన్ని దేవుడు దీవించాడు. ఎందుకు అంటే, థ్యాంక్ యూ బ్రదర్, దేవునికి భయపడ్డారు. మీరు అటు డిస్ట్రాక్ట్ అవ్వకండి, వాక్యలాగా వినండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వారిని మాత్రమే కాదు, వారి సంతానాన్ని కూడా దీవించాడు. ఫినెహాసు దేవునికి భయపడ్డాడు, పాపాన్ని నిర్మూలించాడు. యాజక సంబంధమైనటువంటి నిత్య నిబంధన ఫినెహాస్తోను అతని సంతానముతోను దేవుడు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఫినెహాసు దేవుడే మన దేవుడని? కమాన్. ఎంతమంది నమ్ముతున్నారు ఓబేదేము దేవుడే నీ దేవుడని? ఎంతమంది నమ్ముతున్నారు కొర్నేలు దేవుడే నీ దేవుడని? ఎంతమంది నమ్ముతున్నారు మంత్రసానుల దేవుడే నీ దేవుడు అని? కమాన్ చర్చ్. హల్లెలూయా. ఆయన మారిపోలేదన్న వారు స్తోత్రం చెప్పండి. ఆయన మారిపోలేదన్న వారు స్తోత్రం చెప్పండి. ఓబేదేము దేవుడు మారిపోలేదన్న వారు స్తోత్రం చెప్పండి. కొర్నేలు దేవుడు మారిపోలేదన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఇల్లు గాడ్లీ ఇల్లుగా ఉండునట్లుగా, నీవు గాడ్లీ పేరెంట్గా ఉండినట్లుగా, లెట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆర్నమెంట్, అదే నీకు అలంకారముగా ఉండునుగాక, అదే నీకు ప్రీతికరంగా ఉండునుగాక. ఆమేన్. కమ్ ఆన్ సే హల్లెలూయా. The third signification, the third mark of a godly parent. Hallelujah. Godly parent కొనవలసిన మూడవ సంగతి ఏంటో తెలుసా? అమ్మ ఏది పోగొట్టుకోదు. Listen carefully. Anointing of the Holy Spirit. Come on church. Hallelujah. ఒక కంపెనీ సంబంధించిన విషయాలు నువ్వు డీల్ చేయాలంటే, ఆ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్ ల్యాప్టాప్ నీకు ఇస్తే, ఆ కంపెనీకి సంబంధించిన విషయాలు నువ్వు డీల్ చేయాలంటే, ఆ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ నీ ల్యాప్టాప్లో, నీ కంప్యూటర్లో ఉంటేనే ఆ కంపెనీకి సంబంధించిన విషయాలు నువ్వు డీల్ చేయగలవు. కుటుంబ వ్యవస్థ దేవుడు తయారు చేసిన ఆర్గనైజేషన్ అది. హల్లెలూయా. కమాన్, కొంచెం ఆసక్తిగా, దేవుడు తయారు చేసిన కుటుంబ వ్యవస్థ, దానిని డీల్ చేయాలంటే పరలోక సంబంధమైన ఒక సాఫ్ట్వేర్ నీకు ఇన్స్టాల్ చేయబడాలి. ఆ సాఫ్ట్వేర్ పేరే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. అర్థమైన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ద నేమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అంటే అలా తక్కువ చేయాలని
ఉద్దేశం కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇన్స్టాల్ చేయబడును గాక. కమ్ ఆన్, కెన్ యు సే ఆమేన్? కెన్ యు సే ఆమేన్? విత్ ఆల్ రెవరెన్స్ కెన్ యు సే ఆమేన్? భయభక్తులతో ఆమేన్ చెప్పగలవా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇన్స్టాల్ చేయబడును గాక. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మను పిలువబడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇన్స్టాల్ చేయబడును గాక. దేవుడు తయారు చేసిన కుటుంబ వ్యవస్థ విషయంలో నువ్వు ఎలా డీల్ చేయాలో కావలసిన జ్ఞానం ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ప్లీజ్ 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 డోంట్ డిస్ట్రాక్ట్. అటు ఇటు వెళ్ళిపోవద్దు, నిద్ర రానివ్వద్దు. రెస్పెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీలో చాలా మంది ఏడుస్తున్నారు. వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, దానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తల కొట్టుకోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, సావు రాదేంటి అనిపిస్తుంది. ఈ బాధ, యాంగ్జైటీ తట్టుకోలేక, ఒత్తిడి తట్టుకోలేక చాలాసార్లు కాని మాటలు పలికేస్తున్నాను. నేను చస్తే బాగునని. అలా చెప్పిన ప్రతిసారి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ప్రభువా, కోపలు అనేసాను, నా వల్ల కావట్లేదు, ఇంకేమని చెప్పాలి. కాళ్ళు పట్టుకున్నా, ప్రాధేయపడినా, ఏడుస్తున్నా, బలహీనమైపోతున్నా, రోగంతో గురైపోతున్నా, నేను ఏం చేసినా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. నేను ఎంత ఏడుస్తున్నానో అంత వర్స్ట్ అయిపోతుంది నా పిల్లల జీవితం. వారికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, వారి జీవితాలు ఎలా కట్టాలో నాకు అర్థం కావట్లేదని బాధపడే తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీ ధైర్యము కొరకు మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అగుదురు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా నిద్రపోతే పోండి. ఆమేన్. కొంతమందికి ఒకరు చెప్తే ఇష్టం, కొంతమందికి ఇంకోళ్ళు చెప్తే ఇష్టం. మనుషులు కాదు, వాక్యం ఫేవరెట్గా ఉండాలి ఎప్పుడు కూడా. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నేను చెప్పలేకపోతున్నా. నా జ్ఞానం, నా తెలివి, నా కన్నీళ్ళు, నా గోడు, నా బాధ వృధా అయిపోతుంది. రాత్రి మగులు వాళ్ళ కోసం కష్టపడుతున్నాం, వారి జీవితాలు పాడైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమేన్. ఈ వ్యవస్థను తయారు చేసినోడు దేవుడు. దాన్ని రిపేర్ చేయడానికి, బాగు చేయడానికి ఆయన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. అదే ఆయన ఆత్మ. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దావీదు రాయి విడిచిపెట్టినప్పుడు, గొలియాతు మీదకి విడిచిపెట్టినప్పుడు, ఆమేన్, ఆ రాయి అభిషేకింపబడిన రాయిగా బతికి. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. ఒకవేళ అన్నీ కంప్లీట్ అయిపోతే ఆపేస్తా మధ్యలో, కానీ మీకు టైం ఇస్తున్నాను, టైంకి ముగిస్తాను. ఆ రాయి దేవుని అభిషేకంతో దూసుకొని వెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కొట్టాలో, ఎలా కొట్టాలో, ఎంత స్పీడ్లో వెళ్ళాలో, అంత బలంతో వెళ్ళాలో సమస్తము పరిశుద్ధాత్మ ద్వారా కాల్కులేట్ చేయబడి వెళ్ళింది. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, నీ పిల్లల బాగు కొరకు నీవు పలికే ప్రతి మాట ప్రవచనాత్మకముగా దుష్టుని పడగొట్టి దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రైట్ వర్డ్ని రైట్ టైంలో, రైట్ ఫోర్స్తో, రైట్ పవర్తో నీ నోట్లోంచి దేవుడు విడుదల చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు దేవుని స్తుతించండి, నమ్మిన వారు దేవుని స్తుతించండి. ఏది నీ వలన అసాధ్యమో అది పరిశుద్ధాత్మ వలన సాధ్యము. మరి అడుగుతుంది, ఇది ఎలాగూ సాధ్యము? ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ వలన సాధ్యం. హల్లెలూయా, ఆమేన్. ప్లీజ్ తేలిగ్గా తీసుకోవద్దండి, తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరికైనా జ్ఞానము కొదువైన, మీ తెరవసలు ఏకోపత్రిక 1:5 ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు నన్ను అడగవాలి. బ్రదర్, తెలుగులో జ్ఞానం అని ఉంది బ్రదర్. కాదు బ్రదర్, ఇంగ్లీష్లో మాట నాకు విజ్డమ్, నాకు ఇష్టం. విజ్డమ్, విజ్డమ్ నేను ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది, ఇలా చెప్తాను తెగించేసి. జ్ఞానం చదివితే వస్తుందేమో, విజ్డమ్ అభిషేకించబడితే వస్తుంది. కమాన్ కమాన్ కమాన్, అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. జ్ఞానము చదివితే వస్తుందేమో, విజ్డమ్ అభిషేకించబడితే వస్తుంది. జ్ఞానం లోకం ఇవ్వగలదు, విజ్డమ్ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. మన దరిద్రం ఏంటంటే తెలుగులో రెండింటికి ఒకే పదం వాడాడు, అందుకే మనకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడల, హల్లెలూయా. ఓ మీకు ఎందుకు లేదండి బాబు, బోల్ జ్ఞానం ఉంది, ఆవులెత్తి పేగులు లెక్కెట్టరట. మీరు ఎవరు ఏం మాట్లాడుకున్నారో మీరు పసిగట్టగలరట.
ఎవరి ముఖాలు ఎప్పుడు ఎందుకు ఎలా ఉన్నాయో చెప్పేయగలరట. హల్లెలూయా, హల్లెలూయా. ఏది రాబోతుందో చెప్పేయగలరట. ఓకే, ప్రైజ్ ది లార్డ్. కానీ నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావాల్సింది నాలెడ్జ్ కాదు, విజ్డమ్. అన్న దాని తెలుగులో ఏమంటారు? వివేకం అని చెప్దామన్నా సరిపోదేమో అనిపిస్తుంది బ్రదర్. వివేకం ఇస్ రైట్ వర్డ్ ఫర్ దట్. విజ్డమ్ అంటే వివేకమా? అంతకు మించింది అనిపిస్తుంది బ్రదర్. ఐ రైట్ ఆర్ నాట్? హల్లెలూయా. కొంతమంది చదివి వచ్చిన వాళ్ళు కూడా నీ బాధ ఏదో నువ్వు పడు, మాకెందుకు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడనట్టు చూస్తున్నాను నా వైపు. సరే, మాకు కూడా అర్థం అవ్వలేదని అంటారా? ఏది ఏమైనా నేను చెప్పాలనుకున్నది ఒకటే. హల్లెలూయా. జ్ఞానం లోకం ఇస్తుంది, విజ్డమ్ దేవుడు ఇస్తాడు. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికైనా విజ్డమ్, తప్పదు నన్ను ఎలాగే వాడినవ్వండి, ఎవరికైనా విజ్డమ్ కొదువై ఉన్న ఎడల వాడు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళవలేనో, పూర్ణ మార్కెట్కి వెళ్ళవలేనో, లేకపోతే పక్కింటి బాప దగ్గరికి వెళ్ళి ముక్కంతా గోడకు రాసేసి, బాప్ప వదిని ఎంత పని అయ్యిందే, నువ్వైతే ఏడు చేసేదానివో చెప్పు, కొద్ది తెలుసుకుందామని అనుభవజ్ఞరాలుగా తెల్లంటికలు వచ్చాయి కదా. హల్లెలూయా. నాకైతే ఒకే ఫ్యామిలీ, నీకు బోల్డ్ ఫ్యామిలీ లెక్క వదిలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సారీ, హల్లెలూయా. నీ అనుభవం చాలా పెద్దది, మాకు చెప్పవా అని చెప్పుంటే మనందరికీ భలే సూట్ అయ్యేది ఆ మాట. కానీ అక్కడ అలా లేదు. ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలను, దేవుడు తనను అడుగు వారికి ధారాళముగా దయచేయవాడు. ఆ మాట అక్కడ ఆగిపోలేదండి. తను అడుగు వారికి ఆయన ధారాళముగా దయచేయవాడు. హల్లెలూయా. ఇంకా బాగుంటుంది ఏంటంటే, మీలో ఎవరికైనా విజ్డమ్ కొదువై ఉన్న ఎడల, తప్పదానికి అదే పదాన్ని వాడతా, మీలో ఎవరికైనా విజ్డమ్ కొదువై ఉన్నాడలా అతడు దేవునిని అడగవలను, అప్పుడు అతనికి అది అనుగ్రహించబడును. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. అప్పుడు, ఎప్పుడు? వెరీ గుడ్. ఎప్పుడు? అందరు చెప్పాలి. ఎప్పుడు? కొద్ది గట్టి చెప్పండారా. కొంతమంది అనేస్తున్నారు అంతే, మామ అలాగే. ఎప్పుడండి? నాకు వినపట్లే. కమ్మా, నా మాట కావాలని అడుగుతున్నాను. ఎప్పుడు? ఎవరిని అడిగినప్పుడు? సామెల్యాన్ పాస్ గారినా, పక్కింటి వాళ్ళనా? అమ్మ ఏడ్చేయమంతవే, నాయన ఏడ్చేయమంతం, కొడుక ఏడ్చేయమంతవో చెప్పి కాదు. ఎవరిని అడగాలి? నాకు గట్టిగా వినపడాలి. కొంచెం పొదుపుగా ఏం చెప్పకండి, కొద్దిగా గట్టిగా చెప్పండి, ఒక విప్లవంలో చెప్పండి. ఎవరిని అడగాలి? ఏం అడగాలి? కాదు, విజ్డమ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పండి విజ్డమ్. పాస్టర్ గారు, విజ్డమ్ అంటే జ్ఞానం కంటే గొప్పది. ఇంకోలా చెప్పనా? హల్లెలూయా. జ్ఞానం అంటే దేవుడిచ్చే తెలివి. ఇప్పుడు నీకు ఏదైనా వాడాలంటే దేవుడిచ్చే తెలివి, పైనుండి వచ్చు జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. ఇంకొంత డీటెయిల్గా చెప్పాలంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చుట ద్వారా జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలమును తెలివిని కలిగించే ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు కలిగే జ్ఞానం యూనివర్సిటీలో దొరికేది కాదు. హల్లెలూయా. గట్టిగా ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. పరలోక సంబంధమైన జ్ఞానం కలుగును గాక, దైవ జ్ఞానం కలుగును గాక, జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకము నీ మీద కుమ్మరించబడుట ద్వారా. ఆమేన్. నువ్వు డీల్ చేయలేని చాలా విషయాల్ని చాలా ఈజీగా డీల్ చేసేస్తుంటావు. కళ చెప్పాలి, కళకి భావం కూడా చెప్పాలి. చెప్పకపోతే చంపేస్తున్నాడు. ఎంత మూర్ఖుడో చూడండి. ఒరే, నువ్వు కళ చెప్పురా, భావం చెప్తావంటే కుదరాయి. కళ మరిచిపోతుంది. నేను కళ చెప్పాలి, భావం కూడా చెప్పాలి. ఎవడికి సాధ్యం? ఎవడికి సాధ్యం కాదు. దానియేలు వచ్చి అన్నాడు, ఎవడు చెప్పలేడు ప్రపంచంలో, కానీ నాకు టైం ఇవ్వు, నాకు టైం ఇవ్వు, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఆమేన్. ప్రార్థన చేశాడు. మళ్ళా రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏ మనిషికి సాధ్యము కాదు, కానీ మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు ఆకాశమందున్నాడు. మీకు మాట ధైర్యంగా లేదా? ఆకాశమందున్నాడు, ఆకాశమందున్నాడు, మహాకాశం మీద ఉన్నాడు. గోతుల్లో లేడు, బొమ్మల్లో లేడు, చెట్టుల్లో లేడు, చరిత్ర పుటాల్లో కాదు, సజీవుడై ఆకాశమందున్నాడు దేవుడు. మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు ఆకాశమందున్నాడు. జరగబోవు దానిని రాజువైన మీకు దేవుడే చూపించాడని చెప్పాడు.
దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేయకపోతే ఎక్కడ ఎంజాయ్ చేస్తాడారా? ఊసిరో మన కూర్చుంటారు కానీ. హల్లెలూయా, ఆమేన్. కొన్నిసార్లు దేవుని మాటలు ఎంత తృప్తికరంగా ఆనందకరంగా అనిపిస్తాయి కదా. ఆయన గురించి మాట్లాడుతుంటేనే ఆ తృప్తి వేరు. హల్లెలూయా. ఇప్పుడు బబులోను రాజు అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వానిని, లేక దేవతల ఆత్మ కలిగిన ఒక మనుష్యుడిని ఈ భూమి మీద మరి ఎవరిని మనం చూడలేము. ఎవరికి సాధ్యం అవ్వలేనిది దానియేలుకి సాధ్యమైంది. ఎలాగంటే దానియేలు చదువు కాదు, దానియేలు తెలివి కాదు, దానియేలు కలిగి ఉన్న అభిషేకం. గట్టిగా 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 అభిషేకం. హల్లెలూయా, ఆమేన్. జ్ఞానవంతురాలు తన ఇల్లును, తర్వాత హల్లెలూయా, ఆమేన్. ఒక దగ్గర గుంటూరులో అనుకుంటే ఈ మాట అడిగితే ఒక అక్క భలే చెప్పిందని, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లును తానే పెరికి వేసుకుంటుంది. నాకు ఆ డైలాగ్ అర్థం అవ్వలేదు. మీకు అర్థమైంది లేదా? అర్థం కాలేదా? చెప్తాను. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోనని నీరసంగా చెప్పి, ఇప్పుడు అర్థమైందా? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని నీరసంగా చెప్పి ఆ మాట ఎంత నచ్చిందో, మూఢురాలు తన ఇల్లును తానే పెరికి వేసుకున్నాను. ఏమైంది అక్కకి? దురాత్మను పట్టిందా ఏందనుకున్నాను నేను. హల్లెలూయా, ఆమేన్. ఓ సజీవుడైన నా దేవుని సన్నిధిలో దేవుని దాసునిగా ఆయన పాదాలు నా గుండెకు హత్తుకొని మీ పక్షాన దేవుని సేవకునిగా వేడుకుంటున్నాను. జ్ఞానవంతురాలు, ఇల్లును కట్టుకునే జ్ఞానవంతురాలుగా, ఇల్లును కట్టుకునే జ్ఞానవంతురాలుగా దేవుడు విజ్డమ్ మీకు అనుగ్రహించును గాక, విజ్డమ్ అనుగ్రహించును గాక, విజ్డమ్ అనుగ్రహించును గాక. ఎక్కడ దొరుకుతుంది పాస్టర్ గారు ఈ విజ్డమ్? జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మైన పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించబడినప్పుడు, హల్లెలూయా, ఈ విజ్డమ్, ఈ దైవ సంబంధమైన జ్ఞానం నీ తెలివి నీ ఇంటిని పాడు చేస్తుంది, ఆ తెలివి నీ ఇంటిని బాగు చేస్తుంది. నీ తెలివితో నువ్వు మాట్లాడిన పెద్ద ప్రసంగాలు ఏవి ప్రభావితం చేయలేవు, కానీ ఆ జ్ఞానముతో నీవు మాట్లాడే ఒక్క మాట కూడా దూసుకొని వెళ్ళిపోద్ది. ఎందుకో తెలుసా? ఆ మాట జ్ఞానముతో కాదు, అభిషేకముతో విడుదలవుద్ది కాబట్టి. ఓ కమాన్, ఎంతమందికి అర్థమైందో? ఆ మాట జ్ఞానముతో కాదు, బలముతో కాదు, కానీ అభిషేకముతో విడుదలవుతుంది కాబట్టి అది దూసుకొని వెళ్ళిపోతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని సమయాల్లో విత్తనంలాగా ఉంటుంది. విత్తనం నాటబడినప్పుడు చిన్నదే, అది పెరిగినప్పుడు మహావృక్షం అవుతుంది. అభిషేకముతో నీ విడుదల చేసే మాట చిన్నదే విడుదల చేస్తావు నీ పిల్లల విషయంలో. ఆమేన్. తర్వాత నాకు అంత టైం ఉంటుందో లేదో కానీ ఇప్పుడు చెప్తున్నాను. నిన్న దేవుడు నాకు ఒక విషయాన్ని చూపించాడు, అందుకే ఈ విషయం చెప్తాను. పేరెంట్స్ సంతోషమేనండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, రాజశేఖర్ వినండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? స్నానం చేయండి అని. నైస్, వెరీ గుడ్. కానీ పిల్లలు కూడా వినండి, స్కూల్ నుంచి రాగానే తల్లిదండ్రులు చేయవలసింది, మీరు చేయవలసింది ఫస్ట్ ఏంటో తెలుసా అండి? ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇంటికి రాగానే పేరెంట్స్ వినండి, ఇంటికి రాగానే బ్యాగులు పక్కన పెట్టి వారి మోకాలు వేయమని చెప్పండి. వాళ్ళు వేసిన తర్వాత అందుబాటులో తల్లి ఉంటే తల్లి, తండ్రి ఉంటే తండ్రి, వారి మీద చేతులుంచి ప్రార్థన చేయండి. మీకు తెలుసా, భయంకరమైన విగ్రహారాధన చేసే కుటుంబం కలిగిన వాళ్ళు వారు చుట్టూ కూర్చుంటే వాళ్ళ మధ్యలోంచి వాళ్ళ ఇంటికి వస్తున్నారు. హే, సీరియస్గా వింటున్నారా? భయంకరమైన విగ్రహారాధన చేసే తల్లిదండ్రుల యొక్క భయంకర విగ్రహారాధన సంబంధమైన కుటుంబంతో వచ్చిన పిల్లలు నీ పిల్లల చుట్టూ కూర్చున్నారు. నాట్ ఓన్లీ దట్, వారి మీద ఏలుబడి చేస్తున్న కొన్ని శాపాలు, ఆ శాపాలతో, నేను సీరియస్, దేవుడు చెప్తే ఈ మాట చెప్తున్నాను, వాళ్ళతో వస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు, కొన్ని బూతు మాటలు, సినిమా మాటలు, మీకు తెలుసో లేదో వారి చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వారిని ప్రార్థించమని చెప్పండి. మీరు చేతులేసి ప్రార్థన చేయండి. ఏ ప్రభావం, ఏ శక్తి,
ఏది నా పిల్లల మీద పని చేయకూడదని, నా బిడ్డల మీద మీ రక్తాన్ని నేను వేడుకుంటున్నాను, మీ నామాన్ని నేను వేడుకుంటున్నాను. మీరు అలా చేయకపోతే స్కూల్లో పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, మీ పిల్లలు అలాగే మాట్లాడతారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎలాగ కాలేజీలకి ఎగ్గొట్టి సినిమాలకి శిఖరాలు వెళ్ళిపోతున్నారు, అలాగే వీళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వారు అలా వెళ్ళిపోతున్నా, మీ ప్రార్థనలు మళ్ళీ ఏదో ఒక రోజు వారిని వెనకకు తీసుకుని వచ్చి దేవుని పాదాల దగ్గర నిలబెట్టేలాగా దేవుడు నీ కన్నిటిని గౌరవించే రోజు వస్తుంది. దైవజనుడిగా చెప్తున్నాను ఈ మాట. పిల్లలు మీకు కూడా చెప్తున్నాను, నేను స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పెట్టి ఫస్ట్ మీరు ఒక పని చేయాలి. విన్నావా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంతమందికి సీరియస్నెస్ అర్థమైంది? మీరు చేయలేకపోయినా ఫీల్ అవ్వలే, కానీ ఎంతమందికి సీరియస్ అర్థమైంది? నేను చెప్తున్న మాటల తీవ్రత, పాస్టర్ గారు మీరు చెప్తున్న మాట అది కరెక్ట్. మా హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా మేము కన్విక్ట్ అవుతున్నాం. ఈ రోజు వరకు దాన్ని చేయలేకపోయామేమో, ఈ రోజు నుంచి మేము చేస్తాం అన్న వాళ్ళు మీ చెయ్యెత్తి దేవుని సందులో మీ ఆమోదాన్ని తెలిపి ఆమేన్ చెప్పగలరా? కమాన్ కమాన్, లెట్ గాడ్ సీ యువర్ హ్యాండ్. కమాన్ కమాన్ కమాన్, హల్లెలూయా. కెన్ యు సే ఆమేన్? వాళ్ళు ఎలా పాడైపోతారు ఏ పరిస్థితుల్లో కూడా, ఇమ్మీడియట్ వారి ఇంటికి రాగానే వారి మీద దేవుని కృపను, దేవుని కాపుదలను, దేవుని భద్రతను పెట్టుకుని నాన్న క్యాన్సిల్ ఆల్ ఈవిల్ వర్డ్స్ వాట్ దే ఆర్ లిజనింగ్. వాళ్ళు వింటున్న ప్రతి ఈవిల్ వర్డ్స్ని యేసు నామములో క్యాన్సిల్ చేయండి. ప్రతి శాపాన్ని యేసు నామములో క్యాన్సిల్ చేయండి. ప్రతి ప్రభావాన్ని యేసు నామములో క్యాన్సిల్ చేయండి. ప్రతి చీకటిని యేసు నామములో క్యాన్సిల్ చేయండి. కాలేజీలో ఉన్న పిల్లలందరికీ అనారోగ్యం వచ్చిన నీ బిడ్డకు రానివ్వకుండా దేవుడు కాపాడుతాడు. నా మాట నమ్ము, దైవజనుడిగా చెప్తున్నాడు. ప్రే, డూ ఇట్. అప్పుడు చెప్పండి స్నానానికి వెళ్ళమని. మీలో చాలా మంది తెలిసిందేంటి తెలుసు, రాగానే ముందుకెళ్ళి స్నానం చేయండి, ఒంటికొన్న మురికిపోద్ది. పిల్లలు కదా, వాళ్ళు మురికితో ఉన్న ముద్దుగానే ఉంటారు. బట్ మీకు తెలియకుండా కానీ లోపలికి కొన్ని ప్రవేశించేసే. యూ హ్యావ్ టు క్యాన్సిల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. పిల్లలు కలిగిన వారందరికీ చెప్తున్నాను, క్యాన్సిల్ ఆల్ ద ఈవిల్ ఇంపాక్ట్. ఎంతమందికి ఈ మాట దీవెనకరంగా ఉంది? మీరు చెయ్యట్లేదని నేనే ఫీల్ అవ్వను. ఎంతమందికి ఈ మాట దీవెనకరంగా ఉంది? కమాన్, మీ యొక్క సమ్మతిని నేను చూడాలనుకున్నారు. రైట్, రెండో ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది ఈ రోజు నుంచి ఆ పని చేయాలనుకున్నారు, అంటే రేపటి నుంచి ఆ పని చేయాలనుకున్నారు? కమాన్ కమాన్, హల్లెలూయా హల్లెలూయా. డూ యూ అండర్స్టాండింగ్ ద సీరియస్ అబౌట్ దిస్? దీని యొక్క తీవ్రత మీకు అర్థమవుతుందా సార్? దీని తీవ్రత అర్థమవుతుందా సిస్టర్? దీని తీవ్రత అర్థమవుతుందా? మీకు తెలియకుండానే చాలా ఎంటర్ అయిపోతున్నాయి, మీరు గమనించట్లేదు. ఆత్మ సంబంధమైన కన్నులను దేవుడు తెరుచును గాక. వారి జీవితంలో ఏం జరుగుతుందో అర్థమవులాగిన దేవుడు మీకు స్వప్నమందు తెలియచేయును గాక, ఆత్మ యందు తెలియచేయును గాక, మనసునందు తెలియచేయును గాక. తెలియపరచబడుతున్నప్పుడు క్యాన్సిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆల్ ఈవిల్ ఇంపాక్ట్. వారి మీద నుంచి క్యాన్సిల్ చేయండి. మీరు కూడా ఇంటికి రాగానే, వింటున్నావా బ్లెస్సింగ్? వింటున్నావా? వినబడుతుంది నేను చెప్తున్నాను. సుజన్, క్యాత్ వింటున్నారు? పిల్లలందరూ కాలేజ్కి స్కూల్కి వెళ్ళారు అందరూ. ఇంటికి రాగానే మీరు ఫస్ట్ చేయాల్సి, మీ పేరెంట్స్ని అడుగుతాను, కృప వింటున్నావా? నువ్వే దైవ కృప అడుగుతున్నావు. ఎస్తర్ వింటున్నావా? ఇంటికి రాగానే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టి చేద్దాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో క్యాన్సిల్ చేయండి. ఏ ప్రభావం మా మీద ఉండదు ప్రభా అని చెప్పండి. హల్లెలూయా. నీ జ్ఞానం కావాలి ప్రభా, భయభక్తులు కావాలి ప్రభా. ఆమేన్. ఇలా చెప్తే బాగోదేమో నాన్న. మీ లైఫ్ ఎలాగున్నా పర్వాలేదు, ఎలాగున్నా అంటే ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉన్నా పర్వాలేదు, బట్ బలవంతంగానైనా దేవుడిని అడగండి. ఈ మాట నేను చాలా లోతుగా వాడాను, అందరికి అర్థం కాకపోవచ్చు. కన్నయ్య గారు ఎదురొస్తుందా? బోర్గా ఉన్నాయినా మాటలు? హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యని అడగండి, యేసయ్యా నీ ఉన్నతమైన మార్గములో, నీ చిత్తములో, నీ ఉద్దేశములో నా జీవితాన్ని స్థిరపరచు. ఈరోజు చాలామంది నన్ను చూసి అసహించుకుంటున్నారేమో, రేపటి దినాన అనేకులకి నన్ను దీవెనకరమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. స్టిల్ యు హావ్ సమ్ వీక్నెసెస్. మీలో కొన్ని బలహీన, పిల్లలకి చెప్పకూడని మాట అని అనుకుంటున్నారు కానీ చెప్తున్నాను, మీలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా స్టిల్ క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సందులో ఏడవండి, కృప కొరకు ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
నా చిన్నతనంలో మా ఇంటి దగ్గర ప్రతి శుక్రవారం సంతోషి మాత పూజ జరిగేది. హల్లెలూయా. వాళ్ళు బెల్లం, శనగపప్పు, అటుకులు ఇంకేయో కలిపి ఎంత పెట్టేవాళ్ళు. హల్లెలూయా. శుక్రవారం రాగానే ఆమేన్. నువ్వు అప్పటికి రాలేదేమో నాకు తెలీదు. కరెక్ట్గా ఎక్కడుండేవారంటే హల్లెలూయా డాడీ వాళ్ళు ఉన్న పాత ఇంట్లో, చట్టవనపల్లి డాడీ వాళ్ళ పాత ఇంట్లో ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి శుక్రవారం ఉదయం సంతోష మాత పూజ చేసి కొన్ని ప్రసాదం ఇచ్చేవారు. చిన్నప్పుడు నేను చాలా కక్కుర్తోడిని, ఓపోడు అంటారు కదా, అది మనం ఎంతంటే ఇంట్లో మాంసం వండితే స్కూల్కి ఆ మాంసం ముక్కలు జోబులు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు క్లాసులో తినడానికి. అమ్మ వీళ్ళకి చెప్పకూడదు అమ్మ, చాలా ప్రమాదం ఇది. అంత ఓపోండి నేను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఓకే, చిన్నతనంలో ఎవరైనా అలాగే ఉంటారు కదా, మేము అలాగే లేవని. ప్రైజ్ లార్డ్. నేను అలా ఉన్నాను, మరి ఏం చేద్దాం కర్మ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది కోసం నేను వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని నోట్లో పడించుకుని, ఆ టైంలో మా డాడీ కానీ మా అమ్మాయి కానీ కనపడితే, మా ఇంటి వెనక తుమ్మ చెట్లు ఉండేవి, ఆ చెట్లలోకి వెళ్ళిపోయి కూర్చొని తెగ నవ్విలేసేవాడిని. ఒకరోజు నా పరిస్థితి మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు నాకు చూపించాడు దేని ప్రభావం వల్ల నేను ఆ మరణానికి వెళ్ళాను అనేది. చిన్నతనం బాగా చిన్న ఉన్నప్పుడు నేను 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నానేమో. హల్లెలూయా. 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 దేవుడి దగ్గర ఏడ్చాను. మా మమ్మీ డాడీ క్యాన్సిల్ చేశారు. చచ్చిపోవలసిన నన్ను ఆయన కృపచేత దేవుడు బ్రతికించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. పిల్లలు వాళ్ళకి తెలియదు. ఆమేన్. నాన్న నేను ఈ మాట చెప్తున్నాను, మీకు తెలియకుండా వారి జీవితాన్ని పాడు చేయడానికి ఎవడైనా ఒక విషపూరితమైన చాక్లెట్ ఇచ్చిన దైవజనుగా చెప్తున్నాను, వారికి అది ఏ హాని చేయదు. క్యాన్సిల్ ఆల్ ఈవిల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల మీద ప్రతిరోజు క్యాన్సిల్ చేయండి. స్కూల్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసి పంపించండి. స్కూల్ నుంచి రాగానే ప్రేయర్ చేయండి. డూ ఇట్ నేను చెప్తున్నాను. హల్లెలూయా. నీ ప్రార్థనే వారికి భద్రత అవుతుంది. నీ ప్రార్థన ద్వారా దేవుడు వారిని డివైన్ ప్రొటెక్షన్లో ఉంచుతాడు. కమాన్, గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. ఎంతమందికి ఈ విషయం దీవెనకరంగా ఉంది? హల్లెలూయా. మర్చిపోకండి. డూ ఇట్ ఎవ్రీడే. ఒక 4 రోజులు 5 రోజులు మీరు చేస్తే 6 రోజుల నుంచి మీరు చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా ఉండలేరు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పొరపాటును మర్చిపోయిన మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు స్కూల్ దగ్గర దిగబెట్టి ఇలా స్కూల్కి పంపించి ఇంట్లో మీరు మోకాలేసి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారు. దేవుడు దాన్ని కూడా అంగీకరిస్తాడు. మర్చిపోవద్దు. మర్చిపోతే మాత్రం ఇలా చేయడం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆమేన్. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేకం వల్ల అది స్థిరపరచబడును. కమాన్. హల్లెలూయా. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేకం వల్ల, జ్ఞానం అంటే విజ్డమ్ వల్ల ఇల్లు, క్షమించండి. హల్లెలూయా. దీన్ని ఎలా వాడాలో కూడా నాకు అర్థం కాలేదు. హల్లెలూయా. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేకం వల్ల అది స్థిరపరచబడు. ఆమేన్. ఒకవేళ వేరే విధంగా దీన్ని చెప్పాలి అంటే, ఆమేన్, లోక సంబంధమైన జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది బ్రదర్, కానీ విజ్డమ్ వల్ల అది దేవుని మహిమ కొరకు స్థిరపరచబడుతుంది. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఒక మేస్త్రి జ్ఞానం వల్ల లేకపోతే ఒక ఇంజనీర్ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడచ్చు. దీని ఒరిజినల్ మీనింగ్ అది కాకపోయినా మీకు అర్థమయ్యే కోసం మాట చెప్తున్నాను. హల్లెలూయా. కానీ విజ్డమ్ వల్ల అది స్థిరపరచబడుతుంది. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ఇల్లు స్థిరపరచబడును గాక, మీరు స్థిరపరచబడును గాక, మీ పిల్లలు స్థిరపరచబడుదురు గాక, ఆయన కృపలో స్థిరపరచబడుదురు గాక, ఆయన సన్నిధిలో స్థిరపరచబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు చూడండి, ఎంత కాలమైనా అలా తిరుగుతూనే ఉంటారు. ఒక సెటిల్మెంట్ ఉండదు జీవితంలో. పిల్లల జీవితంలో కదా ఎలాంటి స్థిరత్వం ఉండదు. కానీ దేవుడు నీకు ఆ కృపను అనుగ్రహిస్తాడు. వెన్ యూ హ్యావ్ విజ్డమ్ by the Holy Spirit, the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా నువ్వు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సో కుటుంబ వ్యవస్థను ఎవరు తయారు చేశారు? దాన్ని మనం డీల్ చేయాలంటే మనకి ఏ జ్ఞానం కావాలి? వినాలి. మీరు దేవుని జ్ఞానం అని చెప్పకండి.
అది చెప్పేటప్పుడు ఒక డిజైర్ ఉండాలి, ఒక ఆకలి ఉండాలి, ఒక ఆకాంక్ష ఉండాలి. ఆమేన్. మీలో ఎంతమంది చెప్పగలరు నా జ్ఞానంతో నేను మా ఇల్లుని కట్టుకోగలనని? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థం అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా నీ ఇల్లు కట్టుకోవడానికి నీకు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానం ఇవ్వని ఎడల నీ ప్రయాసం వ్యర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలుసు కదా 127వ కీర్తన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ముందుకు వెళ్ళిపోదామా? టైం అయిపోతుంది. హల్లెలూయా. ఓకే. సో పరలోక సంబంధమైనది, దైవ సంబంధమైనది కుటుంబ వ్యవస్థ. దాన్ని మనం డీల్ చేయాలంటే దైవ జ్ఞానమే కావాలి. ఆమేన్. కంప్యూటర్కి కంప్యూటర్ జ్ఞానం కావాలి. బళ్ళు బాగు చేయాలంటే మెకానిక్ జ్ఞానం కావాలి. కరెంటు గురించి ఏమైనా చేయాలంటే ఎలక్ట్రీషియన్ జ్ఞానం చేయాలి. ఈ మిక్సర్ యాంప్లిఫైర్ ఏదైనా రిపేర్ అయితే దాన్ని ఏం చేయాలో కూడా నాకు తెలియదు. దాసు బ్రదర్కి తెలుసు. ఒకసారి ఆయన చేసేటప్పుడు దగ్గర ఉంటుంటే వాటన్నిటిని టెస్ట్ చేస్తుంటే అవి నాకేమో చిన్న మాంసం ముక్కల్లాగా, పేగుల్లాగా, స్వీట్లలాగా, దేనికి వెళ్తుందో, దేనికి సంబంధం ఉందో కొన్ని ఇలా నిలబెట్టి ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. కొన్ని ఏమో చాక్లెట్ల బిల్లల్లా ఉంటాయి. మీరు ఎప్పుడు చూడలేదా? బ్రదర్ అడగని చూపిస్తారు. హల్లెలూయా. బిల్లల్లాగా ఏంది ఇది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఒకసారి చూపిస్తారు, ఇదిగోండి పాస్టర్ ఈ ఐటెం పోయింది, అందుకే సరిగిపోయి. నేను అనుకుంటాను ఎంత గొద్దుందో లేదు ఇది. హల్లెలూయా. ఇంత చిన్నదొందో లేదు కానీ ఇది పాడైపోవడం ఈ ఐటెం అంతా పని చేయటం లేదా అరే రే అనిపిస్తుంది. ఆ జ్ఞానం ఆయనకు ఉంది. మెకానిక్ జ్ఞానం మెకానిక్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ జ్ఞానం ఎలక్ట్రీషియన్కి ఉంటుంది, కంప్యూటర్ చేసే జ్ఞానం కంప్యూటర్ చేయాలకు ఉంటుంది. హల్లెలూయా. కుటుంబాన్ని డీల్ చేయాలంటే కావలసిన జ్ఞానం కంప్యూటర్ జ్ఞానం కాదు, ఎలక్ట్రీషియన్ జ్ఞానం కాదు, ఇంజనీర్ జ్ఞానము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే పరసంబంధమైన జ్ఞానమే నీ కుటుంబాన్ని కట్టగలదు. ఎందుకంటే దాన్ని తయారు చేసినోడు దేవుడే కాబట్టి. హల్లెలూయా. రైట్. ఎంతమంది దీవించబడుతున్నారు? ఓయ్ అందరైతే ఎంతమంది దీవించబడుతున్నారు అడిగాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రైట్. ఇంకొకటి చెప్పి ముగించేస్తా, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఏ డీప్ అబ్జర్వేషన్ టు నో వాట్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్. హల్లెలూయా. దేవారాత్రులు దేవుడు మనల్ని పట్టించుకున్నాడా లేదా? అంటే తండ్రి అర్థమైతే మనకు తండ్రిగా ఉండడం అంటే అర్థమవుతుందని చెప్పాను నేను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను సింపుల్గా చెప్పి ముగిస్తానే, టైం అయిపోయింది. మీకు మాట ఇచ్చాను కాబట్టి. అమ్మ సత్యవతి గారు నా వైపు చూడండి. ఏం ఫోన్ వస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఫోన్లో వారు ఏం చూస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏమాత్రం పట్టించుకోకుండా. ఈ మాట నేనంటే మీలో కొంతమందికి ఒళ్ళు మండుద్దని తెలిసినా ఈ మాట అంటున్నాను. మీలో కొంతమంది తండ్రులకి మీ పిల్లల్ని శిక్షించిన అనుభవం మీకు లేదు. అందుకని వారి లైఫ్ పాడైపోతుంది. ఒకడు అన్నాడంట, ఈ మాట వినండి. ఒకడు అన్నాడంట, దేవుడెంతో ప్రేమ కలిగిన వాడు, మనం కూడా ప్రేమ కలిగిన వారంగానే ఉండాలి. మన పిల్లల్ని మనం శిక్షించకూడదు, భయపెట్టకూడదు. హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగిన వాడే కదా. హల్లెలూయా. ఎవరు ఫస్ట్ తెలుస్తారో కానీ తొందరగా తెలిసి హెబ్రీ పత్రిక 12:5 చదవండి ఫాస్ట్. ఎవరు తొందరగా తెలిస్తే వారు చదివేయండి, పర్లేదు. ఏసురత్నం చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హెబ్రీ రాసిన పత్రిక 12:5 నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఇదనండి, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తన స్వీకరించు. ఏ కుమారుని? అయ్యా వినబడుతుందా? ఏ కుమారుని? ప్రతి కుమారుని గద్దించును. నేను గద్దించును, నేను శిక్షించును. నువ్వు ప్రేమించట్లేదు, అది బతుకులు నాశనం అయిపోయినా పర్వాలేదు, నీకు సంతోషం వినాలి. హల్లెలూయా. సీను బ్రదర్, కన్నయ్య బ్రదర్, మధు, రాజశేఖర్, తండ్రులైన అందరికీ చెప్తున్నాను,
కొంతమంది పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి నేనేం చేయలేను, కానీ చిన్నపిల్లలు కలిగి వారు అందరికీ చెప్తున్నాను, తండ్రి శిక్ష, తండ్రి భయం పిల్లలకి చాలా అవసరం. మీరు చేయాల్సిన సమయంలో అది చేయకపోతే మీరు చేయాలనుకున్నప్పుడు మీ చేయి దాటిపోతుంది పరిస్థితి. పేర్లు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టను కానీ సార్ ఒక మాట చెప్తాను, మీలో కొంతమంది ఆ పని చేయలేదు. నాకు చాలా పెద్ద వయసు వచ్చేంత వరకు మా నాన్న తన్నాడు, నేను చెడిపోలే, దేవుని సేవకుడిగా నిలవబడగలిగాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్తాను, బుల్లెట్లా దూసుకొని వెళ్ళిపోవాలని. దేవుడి కంటే మీరేం ప్రేమ కలిగిన వాళ్ళు కాదు. ఏమ రైట్? ఏమ రైట్? దేవుడి కంటే ప్రేమ కలిగిన వాళ్ళు ఏమి కాదు. దేవుడు తను ప్రేమించి కుమారుని శిక్షిస్తాడు. నువ్వు దేవుడి కంటే ప్రేమ కలిగిన వాళ్ళకు శిక్షించకూడదండి, చెప్పాలి కాముగా, చెప్పాలి మౌనంగా, సింపే లేఖనాన్ని. బైబిల్ చెప్తుంది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడు. ఆమేన్. మొన్న ఒకసారి ఆటోనగర్లో ఒక సందర్భంలో వాక్యం చెప్తూ నేలకేసి కొట్టి కిందకేసి తొక్కి పేక మీద కాలేసి తొక్కేసి శత కొట్టేశాడు మా నాన్న. నా చిన్నతనంలో బాగా వయసు వచ్చేవారు నన్ను బాగా కొట్టేసేవారు మా డాడీ అని మా డాడీ ఎదురుగానే చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈగో కొంచెం హట్ అయినట్టుంది. ఆయన మైక్ తీసుకొని నేను అలా కొట్టాను కాబట్టి ఈడెలా ఉన్నాడు అన్నారు. నేను అన్నాను 100% కరెక్ట్ అన్నాను. ఇంకా ఆయన మాటలు లేవు. అర్థమైందా? కొంతమంది ఇంకా సీరియస్గానే ఉన్నారు, మేము ఇక్కడ ఉంటే కదా మాకు అర్థం అవడానికి అన్నట్టు. హల్లెలూయా. ఓ సందర్భంలో చెప్తున్నాను, మా డాడీ నన్ను చాలా పెద్ద వయసు వచ్చే వరకు చెత్త కొట్టేశారు, ఇలా కొట్టారు, నా విషయంలో చాలా కఠినంగా ఉండారంట. అలా చూస్తున్నారు నా వైపు. ఎక్కడో మాడువాసన వచ్చింది నాకు కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయిపోగానే మైక్ తీసుకొని ఆయన అన్నారు, నేను అలా కొట్టాను కాబట్టి ఈరోజు అంత ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు అంటే అందరి ముందు చెప్పాను, అవును మా డాడీ నన్ను కొట్టారు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే వాక్యం చెప్పింది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడని. ఈ లోక సంబంధమైన జ్ఞానం నా దగ్గర లేదు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానము కొంత కలిగి ఉండడానికి అభాగ్యునికి దేవుడు కృప దయచేశాడు. దానికి ప్రామాణికముగా వేదికగా ఆ శిక్షను దేవుడు వాడుకున్నాడు. అర్థమైందా? అర్థమైందని చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? పాస్టర్ గారు అర్థమైందా? అర్థమైందని చెప్తారా? పాస్టర్ గారు అర్థమైందని చెప్తారా? అర్థమైన వాళ్ళు అందరూ చెప్పండి. వినాలనుకున్నాను పాస్టర్ గారు అర్థమైందని చెప్పి. పోనీ బెదరం అర్థమైందని చెప్పండి. అన్న అర్థమైంది, ఏదో ఒకటి చెప్పండి. అర్థమైందా? అర్థమైందా? అర్థమైపోయిందా? అది ఎవరు అన్నాను అర్థమైపోయింది. అర్థం అవ్వకుండానే పోయింది, మీకు తెలియనట్టుంది. అర్థమైపోవడం కాదు, అర్థం అవ్వకుండానే పోయింది కొంతమందికి. హల్లెలూయా. అర్థమై ఉంది. అర్థమై ఉందా? ఏదో తమిళలో అడిగినట్టుంది. ఆమేన్. నా మాట మీకు అర్థమై ఉందా అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ లార్డ్. వచ్చేవారు మాట్లాడుకుందాం. ఏ డీప్ కౌన్సిలింగ్ అండ్ అండర్స్టాండింగ్. దేవుని ఆత్మ చేత వారి జీవితంలో ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తున్నారో, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా, అయ్యా ఒక్క మాట వినండి సార్, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా, మీ అబ్జర్వేషన్ లేకుండా, మీరు ప్రార్థన చేయకుండా ఎవరి మీద నోరేసుకుని పడిపోతారు? ఎవరి మీద? కొంతమంది డైరెక్ట్గా నన్నోళ్ళు ఉన్నారు. ఏదో పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు, పాస్టర్ దగ్గర ఉన్నారు, బుద్ధిగా ఉంటున్నారు అని అనుకున్నాం, కానీ ఇలాగని అనుకోలేదు. అంటే వాళ్ళ ఉద్దేశంలో నన్ను అనాలని ఉద్దేశం కాకపోవచ్చు, పాస్టర్ గారితో ఉండి కూడా ఇలా తయారయ్యారు ఏంటి అన్న ఫీలింగ్ కావచ్చు వాళ్ళకి. పిల్లల విషయంలో మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలాసార్లు మీకు తెలుసా కొంతమంది విషయంలో, ఆమేన్, హల్లెలూయా, వారు అర్ధరాత్రి 1 గంట వరకు సెల్ పట్టుకొని కూర్చుంటే మీరు పట్టించుకోరు. వాళ్ళు ఏం చూస్తున్నారు పట్టించుకోరు. దవడ మీద ఒక్కట పీకి నోరు మూసుకొని పక్కన పెట్టరాని అనే ధైర్యం మీకు లేదు, చేత కాదు. కానీ ఏమి చేతనేందంటే వాళ్ళ వల్లే, వీళ్ళ వల్లే, ఆ స్నేహం వల్లే, ఈ స్నేహం వల్లే. ఎవరన్నారు అంటారు మీరు. ఏమన్నా ఎవరిని అనలేదు,
ఈ పరిస్థితికి కారణము నేను వెళ్ళవలసిన మార్గం కాకుండా వేరే మార్గం గుండా వెళ్ళాను. మీరు నమ్ముతారా లేదా? మీలో చాలామంది మీరు వెళ్ళవలసిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తున్నారు. నీ ఇల్లు తుఫానుగా అయిపోవడానికి 2 ఓడలు ఉన్నాయి. ఒక ఓడ నోవాహు తయారు చేసిన ఓడ, పెను తుఫానులో కూడా అది భద్రంగా ఉంది. పెను తుఫానులో అది సంరక్షించబడింది. ఇంకో ఓడ ఉంది, అది బద్దలైపోయింది. దాంట్లో ఉన్న సామాగ్రి అంతా నష్టపోయింది. ఎంతో నష్టం జరిగిన తర్వాత తప్ప అసలు రీజన్ ఏంటో తెలియలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ టు ప్రే? ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారా? దేవా, నాకు విజ్డమ్ కావాలి. ఆమేన్. నీతో డైలీ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ కావాలి. ఈ రోజు నుంచి వారు స్కూల్కి వెళ్ళే ముందు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేంటి పాస్టర్ గారు ఈ 4వ పాయింట్ చెప్తూ సడన్ గా ఆపేరేంటి అని మీరు అంటారా? మాట ఇచ్చాను 10:30 ముగిస్తానని, అందుకే అర్ధాంతరంగా ఆపేశాను. నెక్స్ట్ వీక్ నేను మిగతా పాయింట్లతో కంప్లీట్ చేస్తాను. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. నీ పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలంటే దానికి కూడా అభిషేకమే కావాలి. హలో హలో హలో, డోంట్ టాక్, డోంట్ సీ దేర్, డోంట్ వాచ్. అక్కడెక్కడ చూడడానికి ఏం లేదు. ఇక్కడ ఎంతమందితో దేవుడు మాట్లాడాడో, ఎంతమంది మోకరించండి. మీలో కొంతమంది మోకరించగలరు, అయినా నా పరిస్థితి బాగోలేదని చెప్పొద్దు. కమ్ ఆన్, నీల్ డౌన్. అసలు మోకరించలేని పరిస్థితి ఉన్న వారి గురించి నేను మాట్లాడలే. ఎవరి బిడ్డలు కొంతమంది ఐ నో యూ కెన్ డూ ఇట్. కింద కూర్చుంటున్నారు, ఇళ్లలో కింద కూర్చొని భోజనం చేస్తున్నారు, అవసరమైనప్పుడు కింద కూర్చొని పనులు చేస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు, చాలా చేయగలుగుతున్నారు. వాటన్నిటికంటే శ్రేష్టమైన టైంలో మీరున్నారు. కెన్ యూ నీల్ డౌన్ బిఫోర్ హిమ్? ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ మదర్. ఒక విషయంలో నువ్వు దేవునికి సారీ చెప్పాల్సి ఉంది. మరొక విషయాన్ని నువ్వు దేవుని అడగాల్సి ఉంది. 2 minutes టైం, ఎగ్జాక్ట్ గా 2 minutes టైం. కమాన్, డోంట్ బి క్వైట్. మౌనంగా ఉండొద్దు. మౌనంగా ప్లీజ్. మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. నేను మిమ్మల్ని బలవంతం చెయ్యలేను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, నీకు చేయాలని ఉంటే నువ్వు ప్రార్థన చేయి. దేవా, నేను చేయాల్సిన టైంలో నేను చేయలేకపోయాను. ఇప్పుడు చేయి దాటిపోయింది. ఇప్పుడు నేనేం చేయలేను. నువ్వే చేయాలి అని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా అనేవారు ఉంటే కమాన్, yes you can ask like that. మీరు అలా అడగొచ్చు దేవుణ్ణి. పిల్లలు మీరు కూడా అడగండి, దేవా గాడ్లీ చిల్డ్రన్ గా ఉండాలి ప్రభా మేము. గాడ్లీ చిల్డ్రన్ గా మేము ఉండాలి. అవును, మా ఇల్లు ఒక టాబర్నికల్ గా ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారా మీ ఇల్లు ఒక టాబర్నికల్ గా ఉండాలని? ఎంతమంది ఆశపడుతున్నారండి మీ ఇల్లు ఒక ప్రత్యక్ష గుడారముగా ఉండాలి అని? ఆ మాట ఎంత ఈ రోజు మెసేజ్ అంతట్లో కూడా ఆ మాట చాలా పెక్యులర్, చాలా స్పెషల్ మాట. అయ్యా, ఆవులింతలు తీసే టైం కాదు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఐఎమ్ సారీ. Forgive me, but don't do that. Ask God. ఖరీదైన వస్తువు లేకపోయినా పర్వాలే, తినడానికి తిండి లేకపోయినా పర్లే, ఏయో 1/2 kg 1/2 kg బియ్యం తప్ప రైస్ మూటలు ఇంట్లో లేకపోయినా పర్వాలేదు. దేవుని సన్నిధిని ఇంట్లో ఉంటే, దేవుని భయముని ఇంట్లో ఉంటే, పూరి గుడిసెలో ఉన్నటువంటి ఓబేదేమును దీవించిన దేవుడు అనతి కాలంలోనే నిన్ను దీవిస్తాడు. కమాన్ చర్చ్. ఇంకొక 1 minute ఉంది. 1 minute ఉంది. క్రై అవుట్ టు గాడ్. నిరీక్ష ప్రార్థన చేయి. మధు ప్రార్థన చేయి. కన్నయ్య గారు ప్రార్థన చేయి. సీన్ బ్రదర్ ప్రార్థన చేయి. ప్రకాష్ ప్రార్థన చేయి. రాజశేఖర్ ప్రార్థన చేయి. డేవిడ్ బ్రదర్ ప్రే. దాస్ బ్రదర్ ప్రే. చల్లలందరికీ మనవి చేస్తున్నాను. ప్రే. నేను చెప్తున్నాను దైవజనుగా, ఈ టైంలో నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తాయి. బ్రదర్స్ డిడ్ యు గెట్ మై పాయింట్? ఈ టైంలో నువ్వు చేసే ప్రార్థన దేవుని దృష్టికి వెళ్తుంది. దైవజనుడిగా చెప్తాను ఈ మాట. 1 minute cry out to God. దేవా, గాడ్లీ ఫాదర్ గా నేను ఉండాలి. గాడ్లీ మదర్ గా నేను ఉండాలి. ఊరందరికీ సువార్త చెప్తున్నాను. నా కుటుంబం పాడైపోతుంది, నా కొడుకు పాడైపోతున్నాడు, నా బిడ్డ పాడవుతుంది. ఏ కీడు రానివద్దయ్యా, ఏ తెగులు దరిచేరనివద్దయ్యా. తెగులంటే శరీర సంబంధమైన రోగం గురించి మాట్లాడట్లేదు. దేవునికి దూరం చేసే దౌర్భాగ్యపు స్థితి గురించి మాట్లాడుతున్నాను. మీ పిల్లలు పెద్దోళ్ళైనా పర్లేదు,
దాస్ బ్రదర్, డానీ, ప్రేమ ఇద్దరు పెద్దోళ్ళే. అయినా నేను చెప్తున్నాను, ఎస్తర్ సిస్టర్ వాళ్ళు నిద్రపోయినప్పుడు మెల్లిగా వారి మంచాల దగ్గర మోకరలేయండి. విడుదల చేయండి ప్రవచనపూర్వకంగా దేవుని అభిషేకాన్ని, దేవుని కనికరాన్ని, దేవుని కటాక్షాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని వారి మీద విడుదల చేయండి. నా తల్లి అదే చేసింది. అందుకే పాడైపోయిన నా జీవితాన్ని మరలా ప్రభు తన కృపతో జ్ఞాపకం చేసుకొచ్చాడు. Come on. Oh, glory. Blessed be the name of the Lord. Thank you, Lord. Thank you. Lord, please hear their cry. Remember their cry, O God. Son of David, have mercy on us, Lord. అమ్మా, నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. Say sorry. కొన్ని విషయాలు సారీ చెప్పాల్సింది త్వరగా చెప్పే. కొన్ని అడగాల్సింది త్వరగా అడిగే. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని ఉపదేశమును బట్టి వందనాలు. మా హౌసెస్ గాడ్లీ హౌసెస్ గా, అనగా టాబర్నికల్స్ గా, ప్రత్యక్ష గుడారముగా ఉండునట్లుగా, గాడ్లీ ఫ్యామిలీగా ఉండునట్లుగా, గాడ్లీ మదర్ గా, గాడ్లీ ఫాదర్ గా ఉండుటకు ఈ 4 మార్క్స్ ఈ రోజు మేము మాట్లాడుకున్న 4 మార్క్స్ దయచేయండి. ఏ డైలీ పర్సనల్ ఇండివిజువల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యూ. And secondly, fear of God. దేవుని గురించిన భయం. దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరలోక సంబంధమైన జ్ఞానము కలిగి ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం మా తల్లిదండ్రులకు కావాలి ప్రభువా. పిల్లలారు అడగలరా మీ తల్లిదండ్రుల కోసం? దేవా కావాలి నాయన, కావాలి ప్రభువా. Lord, fill our families with great wisdom, the anointing of the Holy Spirit, O God. పిల్లల జీవితంలో ఏం జరుగుతుందన్న ఒక బాధ్యత కలిగిన అబ్జర్వేషన్, దానిని గురించిన పరిణితి జ్ఞానం మా అందరికి దయచేయమని, వాక్యమాల ఫలింప చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.